హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళని ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఏప్రిల్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ వీడియోస్ అయితే చూద్దాం. సో మనకి ఎవ్రీ మంత్ కూడా ఈ విధంగా మంత్లీ టాపిక్ వైజ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 2024 కాకుండా మీకు ఓల్డ్ ఇయర్స్ 2023, 22 ఇలా కూడా మీకు కావాలంటే అవైలబుల్గా ఉంటాయి. మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. మంత్లీ టాపిక్ వైజే కాకుండా వీక్లీ కూడా మన ఛానల్లో ఎవరు కూడా వీక్లీ టాపిక్ వైజ్ డివైడ్ చేసి చెప్పరు. బట్ మన ఛానల్లో మీకు వీక్లీ కూడా టాపిక్ వైజ్ డివైడ్ చేసి వారానికి ఒక వీడియో చొప్పున 4 వారాలకి 4 వీడియోస్ అయితే టాపిక్ వైజ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా అందుబాటులో అయితే ఉంటాయి. ఈ 4 వీడియోస్ అయిపోయిన తర్వాత కంపైలేషన్ గా మీకు రివిజన్ పర్పస్ కోసం మంత్లీ టాపిక్ వైజ్ వీడియో కూడా ఎవ్రీ మంత్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ 5 పీడిఎఫ్స్ కూడా మీకు వెబ్సైట్ లో అయితే అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా పీడిఎఫ్స్ బై చేయాలనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. వీడియో అప్లోడ్ చేసిన ఫ్యూ డేస్ తర్వాత ఆ పీడిఎఫ్ అయితే అప్డేట్ అయితే అవుతుంది. ఓకే, మీకు వీడియోస్ చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా సరిపోతుంది. లేదా మీకు టైం లేదు పీడిఎఫ్ బై చేయాలనుకుంటే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్ లో బండిల్ పీడిఎఫ్ సెషన్ లోకి వెళ్తే ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ప్రజెంట్ డిస్కౌంటెడ్ ప్రైస్ లో నడుస్తుంది. ఎవరన్నా పీడిఎఫ్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. లేదా వెబ్సైట్ లోకి వెళ్ళి అయితే చెక్ చేయండి. లేదా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నామన్నా సరే అయితే సరిపోతుంది. ఓకే, మొట్టమొదటిగా ఏప్రిల్ మంత్ లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. మౌషామి బసు టేక్ ఓవర్ as the న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ జేఎన్యూ టీచర్ అసోసియేషన్. మనకి జేఎన్యూ టీచర్ అసోసియేషన్ కొత్త అధ్యక్షురాలుగా మౌషామి బసు అయితే బాధ్యతలు స్వీకరించారు. అలాగే మనకి జాయ్ శ్రీదాస్ వర్మ బికమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్. మనకి ఫిక్కీ సంస్థ ఉంటుంది కదా, అది కాకుండా ఫిక్కీ లేడీ ఆర్గనైజేషన్ సపరేట్ గా ఉంటుంది. ఆ ఫిక్కీ లేడీ ఆర్గనైజేషన్ కొత్త అధ్యక్షురాలుగా న్యూ ప్రెసిడెంట్ గా జయ శ్రీదాస్ వర్మ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ అతుల్ మెహ్రా జాయిన్స్ ద యాక్సిస్ క్యాపిటల్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ. ఓకే, మనకి యాక్సిస్ క్యాపిటల్ కి యాక్సిస్ బ్యాంక్ కాకుండా యాక్సిస్ క్యాపిటల్ సంస్థకి అతుల్ మెహ్రా ఎండి అండ్ సిఇఓ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అయితే నియమితులయ్యారు. అలాగే మనకి షెఫాలి శరణ్ టేక్ చార్జ్ as ద ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఓకే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబికి సంబంధించి ప్రిన్సిపల్ డీజీగా అంటే డైరెక్టర్ జనరల్ గా షెఫాలి శరణ్ అయితే బాధ్యతలు స్వీకరించారో ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇది. అలాగే సంజయ్ నాయర్ అపాయింటెడ్ as ద న్యూ అసోచామ్ ప్రెసిడెంట్. మనకి అసోచామ్ ఉంది కదా, అసోచామ్ కి సంబంధించి ఓకే అసోచామ్ కొత్త ప్రెసిడెంట్ గా సంజయ్ నాయర్ అయితే బాధ్యతలు స్వీకరించారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ అప్డేట్ మనకి హూయిస్ఫులో. మనకి అసోచామ్ అంటే అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. అలాగే లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ సిదానా టేక్ ఓవర్ as ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్. ఓకే, లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ సిదానా ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్ల కొత్త డైరెక్టర్ జనరల్ గా అయితే బాధ్యత స్వీకరించారు. అలాగే సంతోష్ కుమార్ జా అపాయింటెడ్ as ద న్యూ సిఎండి ఆఫ్ కొంకన్ రైల్వే కార్పొరేషన్. కొంకన్ రైల్వే కార్పొరేషన్ కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎండిగా సంతోష్ కుమార్ జా అయితే నియమితులయ్యారు. అలాగే టాటా ఇంటర్నేషనల్ అపాయింటెడ్ ద రాజీవ్ సింగల్ as ద ఎండి. మనకి టాటా ఇంటర్నేషనల్ ఎండిగా రాజీవ్ సింగల్ అయితే నియమించడం జరిగింది. అలాగే రాకేష్ మోహన్ అపాయింటెడ్ టు వరల్డ్ బ్యాంక్ ఎకనామిక్ అడ్వైజరీ ప్యానెల్. ప్రపంచ బ్యాంక్ యొక్క ఆర్థిక సలహా ప్యానెల్లో రాకేష్ మోహన్ అయితే నియమితులయ్యారు. అలాగే మీనేష్ షా ఎలక్టెడ్ as ద చైర్మన్ ఆఫ్ నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్సిడిఎఫ్ఐ. అంటే నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి చైర్మన్ గా మీనేష్ షా అయితే ఎన్నికయ్యారు. విప్రో అపాయింటెడ్ ద శ్రీనివాస్ పల్లియా యాజ్ అ న్యూ సిఇఓ. మనకి విప్రో కంపెనీ తన కొత్త సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా శ్రీనివాస్ పల్లియాన్ అయితే నియమించింది. లవ్ కుమార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఇన్స్పెక్టర్ జనరల్ ఇన్ ద స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఓకే, మనకి ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లో ఇన్స్పెక్టర్ జనరల్ గా లవ్ కుమార్ అయితే నియమించడం జరిగింది. సెంటర్ అపాయింటెడ్ ద మనోజ్ పాండా యాజ్ ద న్యూ ఫైనాన్స్ కమిషన్ మెంబర్. మనకి కొత్త ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా మనోజ్ పాండా అయితే కేంద్రం నియమించడం జరిగింది. హరేంద్ర సింగ్ అపాయింటెడ్ యాజ్ ద కోచ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్. మనకి భారత మహిళల హాకీ జట్టు కోచ్ గా హరేంద్ర సింగ్ అయితే నియమితులవడం జరిగింది. సుశీల్ శర్మ అపాయింటెడ్ ద సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎస్జీవీఎన్ లిమిటెడ్. మనకి సుశీల్ శర్మ ఎస్జీవీఎన్ లిమిటెడ్ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా అయితే నియమితులయ్యారు.
నెక్స్ట్ సచ్చిదానంద మొహంతి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద మెంబర్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ. ఓకే, మనకి చైర్మన్ గా కాదు, కేవలం మెంబర్ గా మాత్రమే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యొక్క సభ్యునిగా మాత్రమే సచ్చిదానంద మొహంతి అయితే నియమితులయ్యారు. అలాగే జగజ్జిత్ పవాడియా రీఎలెక్టెడ్ యాజ్ ద ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్. అంతర్జాతీయ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకు జగజిత్ పవాడియా తిరిగి ఎన్నికవడం అయితే జరిగింది. మేరీ కామ్ స్టెప్ డౌన్ యాజ్ ద చీఫ్ ది మిషన్ ఫర్ ద ప్యారిస్ ఒలింపిక్స్. మేరీ కామ్ ప్యారిస్ ఒలింపిక్స్ కోసం చీఫ్ ది మిషన్ గా అయితే మనకి స్టెప్ డౌన్ అవడం అయితే జరిగింది. ఆ పదవి నుండి అయితే మనకి దిగిపోవడం అయితే జరిగింది. నలిన్ ప్రభాత్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి. సో ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కి సంబంధించి డైరెక్టర్ జనరల్ గా నలిన్ ప్రభాత్ అయితే నియమించడం జరిగింది. సో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ మనకి హూ ఇస్ హూలో. అలాగే వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి అపాయింటెడ్ as ద నెక్స్ట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్. నేవల్ స్టాఫ్ యొక్క నేవీ చీఫ్ అధిపతిగా మనకి తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ గా ఉన్న దినేష్ కుమార్ త్రిపాఠి అయితే నియమితులయ్యారు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అప్డేట్. కొత్త నేవీ హెడ్ ఎవరు అంటే దినేష్ కుమార్ త్రిపాఠి. అలాగే వందితా కౌల్ అపాయింటెడ్ as ద సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లో కార్యదర్శిగా సెక్రటరీగా వందితా కౌల్ అయితే నియమితులయ్యారు. భారత్ పే అపాయింటెడ్ ద నలిన్ నేగి యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. భారత్ పే ఉంది కదా, ఈ భారత్ పే సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓగా నలిన్ నేగిని అయితే నియమించింది. సౌరభ్ గార్గ్ అపాయింటెడ్ యాజ్ ద సెక్రటరీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సౌరభ్ గార్గ్ మనకి స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ యొక్క మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా అయితే నియమితులవడం జరిగింది. కౌశిక్ రాజశేఖర హానర్ విత్ ద ఇంటర్నేషనల్ ఫెలోషిప్ బై ద ఇంజనీరింగ్ అకాడమీ ఆఫ్ జపాన్. జపాన్లోని ఇంజనీరింగ్ అకాడమీ ద్వారా కౌశిక్ రాజశేఖర అంతర్జాతీయ ఫెలోషిప్ తో అయితే సత్కరించబడ్డారు. సంతోష్ విశ్వనాథన్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియన్ రీజియన్ హెడ్ ఆఫ్ ఇంటెల్. ఇంటెల్ సంస్థ సంబంధించి ఇంటెల్ ఇండియా రీజనల్ హెడ్ గా సంతోష్ విశ్వనాథన్ అయితే నియమితులయ్యారు. జస్టిస్ అనిరుద్ధ బోస్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ. మనకి జస్టిస్ అనిరుద్ధ బోస్ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ గా అయితే నియమితులయ్యారు. స్పేస్ ఇండియా నేమ్డ్ ద సంజనా సాంఘి యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. స్పేస్ ఇండియా కంపెనీ సంజనా సాంఘిని తన బ్రాండ్ అంబాసిడర్ గా అయితే నియమించడం జరిగింది. ఇండియాస్ గీతా సబర్వాల్ అపాయింటెడ్ యాజ్ ద యునైటెడ్ నేషన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ ఇన్ ఇండోనేషియా. మనకి ఇండోనేషియాలోని యునైటెడ్ నేషన్స్ రెసిడెంట్ కోఆర్డినేటర్ గా భారతదేశానికి చెందిన గీతా సబర్వాల్ అయితే నియమితులయ్యారు. President Draupadi Murmu has appointed the Professor Naima Khatun as the first woman Vice Chancellor of the Aligarh Muslim University. మనకి ప్రెసిడెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఏఎంయూకి సంబంధించి మొట్టమొదటి మహిళా వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ నైమా ఖాటూన్ అయితే నియమించడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్ రీఅపాయింట్స్ ద అమితాబ్ చౌదరి యాజ్ ద ఎండి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ ద 3 more years. మనకి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ యొక్క మనకి ఎండి అండ్ సిఇఓగా అమితాబ్ చౌదరిని అయితే మరొక 3 ఏళ్ల పాటు తిరిగి నియమించడం అయితే జరిగింది. సో అప్కమింగ్ 3 years కూడా మనకి యాక్సిస్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా అమితాబ్ చౌదరి అయితే కొనసాగనున్నారు. రవిశంకర్ రీఅపాయింటెడ్ యాజ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ యొక్క డిప్యూటీ గవర్నర్ గా రవిశంకర్ అయితే తిరిగి నియమితులవడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4 డిప్యూటీ గవర్నర్స్ అయితే ఉంటారు. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత గవర్నర్ వచ్చేసరికి శక్తికాంత్ దాస్. మనకి ప్రస్తుతం ఉన్న 4 డిప్యూటీ గవర్నర్స్ ఎవరు అంటే టి రవిశంకర్ మనకి రీఅపాయింట్ అయ్యారు. అలాగే ఎం రాజేశ్వరరావు, స్వామినాథన్ జానకిరామన్, మైకల్ దిబాత్రా పాత్రా, ఈ 4 కూడా మనకి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ గా అయితే ఉన్నారు. నర్సింగ్ యాదవ్ ఎలక్టెడ్ ద చైర్మన్ ఆఫ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెటిక్స్ కమిషన్. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెటిక్స్ కమిషన్ చైర్మన్ గా నర్సింగ్ యాదవ్ అయితే ఎన్నికవడం జరిగింది. అరుణ్ అలగప్పన్ అపాయింటెడ్ ద ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ కోరమండల్ ఇంటర్నేషనల్. మనకి కోరమండల్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా అరుణ్ అలగప్పన్ అయితే నియమితులయ్యారు. సునీల్ కుమార్ యాదవ్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సునీల్ కుమార్ యాదవ్ గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ గా అయితే నియమితులవడం జరిగింది. సర్వానంద్ బన్వర్లాల్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్. మనకి భూ వనరుల శాఖలో డైరెక్టర్ గా సర్వానంద్ బర్న్వాల్ అయితే నియమితులవడం జరిగింది.
Bharat Biotech co-founder Krishna M. Ella was appointed the president of the Indian Vaccine Manufacturer Association (IVMA) for a 2-year term. భారత్ బయోటెక్ యొక్క సహ వ్యవస్థాపకుడైన కృష్ణ ఎం ఎల్లా 2 సంవత్సరాల కాలానికి ఇండియన్ వ్యాక్సిన్ తయారీదారుల సంఘమైన ఐవిఎంఏ యొక్క అధ్యక్షునిగా అయితే నియమితులవడం జరిగింది. సిట్రాన్ ఇండియా రోప్స్ ద ఎంఎస్ ధోని యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. మనకి సిట్రాన్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా మహేందర్ సింగ్ ధోనిని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్లో ముఖ్యమైన అవార్డులు చూద్దాం. ప్రొఫెసర్ మీనా చరందా హానర్డ్ విత్ ద ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డ్ 2024. అంతర్జాతీయ సంస్కృతి అవార్డు కల్చర్ అవార్డు 2024ను ప్రొఫెసర్ మీనా చరందాకి అయితే ప్రదానం చేశారు. వినీత్ జైన్ హానర్డ్ విత్ ద ఎక్స్చేంజ్ ఫర్ మీడియా న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2023. మనకి వినీత్ జైన్ కు ఎక్స్చేంజ్ ఫర్ మీడియా న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డ్ ఓకే ఈఎన్బిఏ అంటే ఎక్స్చేంజ్ ఫర్ మీడియా న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2023ను మనకి వినీత్ జైన్ కి అయితే ప్రదానం చేయడం జరిగింది. అలాగే రెక్ కంపెనీ విన్స్ ద స్కోచ్ ఈఎస్జీ అవార్డ్ 2024 ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఫైనాన్సింగ్ కేటగిరీ. మనకి రెన్యూవబుల్ ఎనర్జీ ఫైనాన్సింగ్ కేటగిరీలో రెక్ సంస్థ స్కోచ్ ఈఎస్జీ అవార్డ్ 2024 అయితే గెలుచుకోవడం జరిగింది. డాక్టర్ కార్తీక్ కోమూరి హానర్డ్ ద నేషనల్ ఫేమ్ అవార్డ్ 2024. డాక్టర్ కార్తీక్ కోమూరి నేషనల్ ఫేమ్ అవార్డ్ 2024లో అయితే అవార్డుతో అయితే సత్కరించబడ్డారు. SGVN Limited has been honored with the 2 prestigious awards at the 15th CIDC Vishwakarma Awards 2024 organized by the Construction Industry Development Council. The company has received the Achievement Award for the creating social development and impact and the CIDC partners in the program trophy. మనకి నిర్మాణ పరిశ్రమ అభివృద్ధి మండలి నిర్వహించిన 15వ CIDC విశ్వకర్మ అవార్డు 2024లో SGVN లిమిటెడ్ కంపెనీకి 2 ప్రతిష్టాత్మక అవార్డులు అయితే లభించాయి. సామాజిక అభివృద్ధి మరియు ప్రభావాన్ని చూపించినందుకు గాను అచీవ్మెంట్ అవార్డ్ మరియు CIDC పార్ట్నర్ ఇన్ ప్రోగ్రెస్ ట్రోఫీని కూడా మనకి SGVN లిమిటెడ్ సంస్థ అయితే గెలుచుకుంది. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ వాజ్ అవార్డెడ్ ద CIDC విశ్వకర్మ అవార్డ్ ఫర్ హిస్ వర్క్ ఆన్ ద రాజస్థాన్ రిఫైనరీ ప్రాజెక్ట్ ఇన్ బర్మార్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇన్ ఏప్రిల్ 2024. మనకి ఇదే విశ్వకర్మ అవార్డ్స్ లో భాగంగా ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ కూడా మనకి అవార్డుని అయితే గెలుచుకుంది. కన్స్ట్రక్షన్ హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ విభాగంలో బార్మర్ లో రాజస్థాన్ లోని రిఫైనరీ ప్రాజెక్ట్ పై చేసిన పనికి గాను ఈ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి CIDC విశ్వకర్మ అవార్డు అయితే లభించింది. గెయిల్ కంపెనీ విన్స్ ద 15th CIDC విశ్వకర్మ అవార్డ్ ఫర్ ద బరౌని గౌహతి నేచురల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్ కనెక్టింగ్ ద నార్త్ ఈస్ట్ ఇండియా టు ద నేషనల్ గ్యాస్ గ్రిడ్. ఈశాన్య భారతదేశానికి నేషనల్ గ్యాస్ గ్రిడ్ కు అనుసంధానం చేస్తూ బరౌని గౌహతి సహజ వాయువు పైప్లైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి గెయిల్ సంస్థ మనకి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో 15వ CIDC విశ్వకర్మ అవార్డుని అయితే గెలుచుకుంది. మనకి ఫస్ట్ వీక్ లో కూడా చూసాం ఈ విశ్వకర్మ అవార్డ్స్ అనేవి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కి అయితే డిఫరెంట్ పర్పసెస్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. అలాగే గెయిల్ సంస్థకి అయితే ఈ పర్పస్ కి సంబంధించి అయితే ఈ అవార్డు అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ అలెక్సీ నవాల్నీ మరియు యూలియా నవాల్నియా హానర్డ్ విత్ ద ఫ్రీడమ్ ప్రైజ్. ఓకే మనకి అలెక్సీ నవాల్నీ మరియు యూలియా నవాల్నియా ఇద్దరికి కూడా స్వతంత్ర బహుమతిని అయితే మనకి ఫ్రీడమ్ ప్రైజ్ అయితే లభించడం జరిగింది. అలాగే డాక్టర్ అశ్విని కేశవన్ an Indian origin neurologist has been selected to be a part of world class research team in the United Kingdom. అశ్విని కేశవన్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన భారత సంతతికి చెందిన ఈయన న్యూరాలజిస్ట్ మనకి యూకేలో ప్రపంచ స్థాయి పరిశోధన బృందంలో భాగంగా ఈ న్యూరాలజిస్ట్ డాక్టర్ మన ఇండియన్ ఆరిజిన్ ఆయన అయితే ఎంపిక అవడం జరిగింది. డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ విన్స్ ద బెస్ట్ సైంటిఫిక్ పోస్టర్ అవార్డ్ 2024. మనకి డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఉంది కదా ఈ కంటి ఆసుపత్రి ఏదైతే ఉందో బెస్ట్ సైంటిఫిక్ పోస్టర్ అవార్డ్ 2024 అయితే గెలుచుకుంది. లోకేష్ ముని హానర్ విత్ ద అమెరికన్ ప్రెసిడెంట్ వాలంటీర్ అవార్డ్ 2024. మనకి లోకేష్ మునికి అమెరికన్ ప్రెసిడెంట్ వాలంటీర్ అవార్డు అయితే లభించింది. అవంతిక వందనాపు నేమ్డ్ ద సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ బై హార్వర్డ్ చేత దక్షిణాసియా మనకి పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా అవంతిక వందనపు అయితే ఎన్నికవడం అయితే జరిగింది. కన్నడ పోయత్ మమతాజీ సాగర్ హానర్ విత్ ద ప్రెస్టీజియస్ వరల్డ్ లిటరసీ ప్రైజ్. కన్నడ కవయిత్రి మమతాజీ సాగర్ కు ప్రతిష్టాత్మక ప్రపంచ సాహిత్య పురస్కారం అయితే లభించింది.
World Economic Forum names the Naika Advaita Nair as the 2024 Young Global Leader Award. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క నైకా యొక్క అద్వైత నాయర్ను 2024 యంగ్ గ్లోబల్ లీడర్గా అయితే మనకి ఎన్నిక చేయడం అయితే జరిగింది. రామ్ చరణ్ హానర్ విత్ ద హానరీ డాక్టరేట్ ఇన్ ద లిటరేచర్ ఫ్రమ్ ద వేల్స్ యూనివర్సిటీ. మనకి యాక్టర్ రామ్ చరణ్ కి వేల్స్ యూనివర్సిటీ నుండి సాహిత్యంలో గౌరవ డాక్టరేట్ అయితే లభించింది. అమితాబ్ బచ్చన్ టు బి హానర్ విత్ ద ప్రెస్టీజియస్ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్. మనకి బాలీవుడ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారికి ప్రతిష్టాత్మక లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు అయితే లభించడం జరిగింది. జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రిసీవ్స్ ద స్కై ట్రాక్స్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్. జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తమ విమానాశ్రయ సిబ్బందికి సంబంధించి స్కై ట్రాక్ అవార్డును అయితే గెలుపొందడం జరిగింది. పౌలూరు సుబ్బారావు హానర్ విత్ ద ఆర్యభట్ట అవార్డ్ ఫర్ ద ఆస్ట్రోనాటిక్స్ కాంట్రిబ్యూషన్. పౌలూరు సుబ్బారావుకి సంబంధించి ఆస్ట్రోనాటిక్స్ లో చేసిన కృషికి గాను ఆర్యభట్ట అవార్డు అయితే లభించింది. మహమ్మద్ సలేం ఓన్ ద ప్రెస్టీజియస్ 2024 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫర్ హిజ్ ఇమేజ్ ఆఫ్ ద పాలస్తీనియన్ ఉమెన్ క్రాడిలింగ్ ద బాడీ ఆఫ్ హర్ 5-year-old niece ఇన్ ద గాజా స్ట్రిప్. గాజా స్ట్రిప్ లో పాలస్తీనియన్ మహిళ తన 5 ఏళ్ల మేనకోడల మృతదేహాన్ని పట్టుకుని ఉన్న చిత్రాన్ని తీసినందుకు గాను మహమ్మద్ సలేం కు ప్రతిష్టాత్మక 2024 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే లభించింది. లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ అయితే 2024 కి సంబంధించి అనౌన్స్ చేశారో దాంట్లో కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ చూస్తే లారస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా సెర్బియన్ టెన్నిస్ ప్లేయర్ అయిన నోవాక్ జోకోవిచ్ గెలుచుకున్నాడు. వరల్డ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా ఐతానా బొన్మంతి, కంబ్యాక్ ఆఫ్ ది ఇయర్ గా మనకి సేమెన్ బైల్స్, బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసరికి జూడే బెల్లింగ్హామ్, టీమ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసరికి స్పెయిన్ ఉమెన్స్ ఫుట్బాల్ టీం అయితే గెలుచుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి తెలుగులో చెప్తున్నాను చూడండి. లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ లో భాగంగా స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ది ఇయర్ నోవాక్ జోకోవిచ్, స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఐతానా బొన్మంతి, కంబ్యాక్ ఆఫ్ ది ఇయర్ సైమన్ బైల్స్, అలాగే మనకి బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ వచ్చేసరికి జూడ్ బెల్లింగ్హామ్, టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసరికి స్పెయిన్ మహిళల ఫుట్బాల్ జట్ అయితే మనకి అవార్డ్స్ అయితే గెలుచుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ రణదీప్ హూడా హానర్ విత్ ద లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్. రణదీప్ హూడాకు లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు అయితే లభించింది. అలాగే షార్జా టీచర్ గినా జస్టిస్ విన్స్ ద రీజనల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డ్. షార్జా టీచర్ అయిన గినా జస్టిస్ కు రీజనల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డు అయితే లభించింది. అలాగే ఇండియా టుడే గ్రూప్ యొక్క ఏఐ యాంకర్ సనా విన్స్ ద గ్లోబల్ మీడియా అవార్డ్. ఓకే, ఇండియా టుడే గ్రూప్ ఉంది కదా, ఇండియా టుడే గ్రూప్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ అయిన సనా, అంటే హ్యూమన్ యాంకర్ కాదు, ఏఐ యాంకర్స్ కూడా రీసెంట్ గా వస్తున్నారు కదా, ఈ ఇండియా టుడే గ్రూప్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ అయిన సనాకు గ్లోబల్ మీడియా అవార్డు అయితే లభించింది. అలోక్ శుక్లా an activist won the Goldman Environmental Prize for his campaign against the coal mines in ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ లో బొగ్గు గనులకు వ్యతిరేకంగా చేసిన ప్రచారానికి గాను అలోక్ శుక్లా అనే కార్యకర్తకు గోల్డ్ మ్యాన్ పర్యావరణ బహుమతి అయితే లభించింది. నెక్స్ట్ పండిత్ లచ్చు మహారాజ్ అవార్డ్. ఓకే, పండిత్ లచ్చు మహారాజ్ అవార్డ్స్ అయితే ప్రకటించడం జరిగింది. ఈ పండిత్ లచ్చు మహారాజ్ వచ్చేసరికి మనకి ఫేమస్ కథక్ ప్లేయర్. అందుకే ఈ అవార్డీస్ ఎవరైతే ఉన్నారో దీంట్లో మనకి ఒకళ్ళు తప్ప మిగతా అందరూ కూడా కథక్ డాన్స్ లో ప్రముఖ వ్యక్తులకే మనకి అవార్డ్స్ అయితే ప్రదానం చేశారు. ఓకే, పండిత్ లచ్చు మహారాజ్ మనకి ఫేమస్ కథక్ డాన్సర్. సో ఈ అవార్డు గెలుచుకుంది ఎవరెవరు అంటే ఉమా శర్మ మనకి న్యూఢిల్లీ కథక్ ప్లేయర్, రమా వైద్యనాథన్ 2016 న్యూఢిల్లీ కథక్, అలాగే మనకి ఉమా దోంగ్రా 2017 జైపూర్ కథక్, హేమా మాలిని 2018 ముంబై కథక్ ఫిల్మ్ యాక్ట్రెస్. ఓకే, హేమా మాలిని గారు మనకి యాక్ట్రెస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సైరా బాను 2019 ముంబై కథక్, అలాగే సంధ్యా పురించా చైర్మన్ ఆఫ్ సంగీత నాటక అకాడమీ అవార్డ్, మనకి సంగీత నాటక అకాడమీ యొక్క చైర్మన్ ఈమె సంధ్యా పురించా 2018 ముంబై భరతనాట్యం ఎక్స్పోనెంట్. ఈ మొక్కలే మనకి భరతనాట్యం, మిగతా అందరూ కూడా కథక్కే ఉంటారు. డాక్టర్ మళ్ళీ మాలవికా మిత్రా 2021 కలకత్తా కథక్, అలాగే ప్రాచీషా 2022 ముంబై కథక్, అశ్విన్ బంధు భట్టాచార్య 2023 ముంబై కథక్, అలాగే పండిత్ రాజేంద్ర గంజాని 2024 జైపూర్ కథక్. ఓకే, ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్ గా టాపిక్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు ప్రతి అవార్డు కూడా క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. సో వీళ్ళు ఏ డ్యాన్స్ ఫామ్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. తెలుగులో ఒకసారి చెప్తున్నాను. మనకి ఫేమస్ కథక్ ప్లేయర్ అయిన పండిత్ లచ్చు మహారాజ్ గారికి సంబంధించి అవార్డులు అయితే ప్రదానం చేశారు. 2015కి సంబంధించి ఉమా శర్మ న్యూఢిల్లీ కథక్, రమా వైద్యనాథన్ 2016 న్యూఢిల్లీ కథక్, ఉమా డోంగ్రా 2017 జైపూర్ కథక్, హేమా మాలిని 2018 ముంబై కథక్, సైరా బాను 2019 కథక్,
శాంతయ్య పూరిచా సంగీత నాటక అకాడమీ 2018 మనకి సంబంధించి ముంబై చైర్మన్ మనకి ముంబై సంబంధించిన పర్సన్ భరతనాట్యం. అలాగే డాక్టర్ మాలవికా మిత్రా 2021 కోల్కతా కథక్, ప్రాచీష 2022 ముంబై కథక్, అషీం పందు భట్టాచార్య 2023 ముంబై కథక్, పండిత్ రాజేంద్ర గగాని 2024 జైపూర్ కథక్. వీళ్ళందరికీ కూడా ఈ అవార్డ్స్ అయితే మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లోని ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు అయితే చూద్దాం. మహేంద్ర సింగ్ ధోని బికమ్ ద ఫస్ట్ వికెట్ కీపర్ టు రికార్డ్ 300 డిస్మిసల్స్ ఇన్ T20 క్రికెట్. మహేంద్ర సింగ్ ధోని T20 క్రికెట్ లో 300 డిస్మిసల్ నమోదు చేసిన మొట్టమొదటి వికెట్ కీపర్ గా అయితే నిలిచాడు. రోహన్ బోపన్నా ఫ్రమ్ ఇండియా అండ్ మాథ్యూ ఎబిడెన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఓన్ ద మెన్స్ డబుల్స్ టైటిల్ ఎట్ ద మియామి ఓపెన్. మనకి ఇండియా నుండి రోహన్ బోపన్నా, ఆస్ట్రేలియాకి చెందిన మాథ్యూ ఎబిడెన్ ఇద్దరు కూడా మియామి ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ అయితే గెలుచుకున్నారు. హార్దిక్ సింగ్ అండ్ సలీమా తేటే were named the players of the year for 2023 in the men's and women category respectively in the 6th annual Hockey India Awards. మనకి పురుషుల కేటగిరీలో హార్దిక్ సింగ్, మహిళల కేటగిరీలో సలీమా తేటే ఇద్దరు కూడా 6వ వార్షిక హాకీ ఇండియా అవార్డులో పురుష మహిళా విభాగాల్లో వరుసగా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి అయితే ఎంపికయ్యారు. నోవాక్ జోకోవిచ్ బికమ్ ద ఓల్డెస్ట్ వరల్డ్ నెంబర్ 1 ఇన్ ద ఏటీపీ ర్యాంకింగ్ హిస్టరీ. ఏటీపీ ర్యాంకింగ్ చరిత్రలో నోవాక్ జోకోవిచ్ ఓల్డెస్ట్ ప్లేయర్ గా ప్రపంచ నెంబర్ 1 గా అయితే నిలవడం జరిగింది. అంటే నెంబర్ 1 గా ఏటీపీ ర్యాంకింగ్స్ లో ఉన్న వాళ్ళలో ఎక్కువ ఏజ్ లో, పెద్ద ఏజ్ లో మనకి ఈ విధంగా నెంబర్ 1 గా ఉన్న వాళ్ళలో మనకి నోవాక్ జోకోవిచ్ అయితే ఉండడం జరిగింది. మ్యాక్స్ వెర్స్టాపిన్ విన్స్ ద జాపనీస్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్. జాపనీస్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 టైటిల్ ను మ్యాక్స్ వెర్స్టాపిన్ అయితే గెలుచుకున్నాడు. 56th నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-24 మెన్స్ అండ్ ఉమెన్స్ టీమ్ విన్నర్ మహారాష్ట్ర. మనకి మెన్స్ అలాగే ఉమెన్స్ రెండింటినీ కూడా మహారాష్ట్ర టీం అయితే గెలుచుకుంది. 56వ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-24 పురుషుల అలాగే మహిళల జట్టు విజేత రెండు కూడా మనకి మహారాష్ట్రనే. పురుషులది, మెన్స్ ఉమెన్స్ మహిళలది కూడా మహారాష్ట్ర టీమే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ బిల్కిస్ మీర్ బికమ్ ద ఇండియా ఫస్ట్ ఫీమేల్ జ్యూరీ మెంబర్ అట్ ద ప్యారిస్ ఒలింపిక్స్. ఓకే, మనకి బిల్కిస్ మీర్ ప్యారిస్ ఒలింపిక్స్ లో భారతదేశపు మొట్టమొదటి మహిళా జ్యూరీ సభ్యురాలిగా అయితే ఎన్నికవడం జరిగింది. బింజారాణి దేవి బ్యాగ్స్ ద బ్రాంజ్ ఇన్ వెయిట్ లిఫ్టింగ్ వరల్డ్ కప్. వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ కప్ లో బింజారాణి దేవి కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఈ విధంగా గెలుచుకోవడం ద్వారా మనకి ప్యారిస్ ఒలింపిక్స్ కి అయితే అర్హత సాధించడం జరిగింది. అలాగే మనకి అందులో మెడల్ సాధించకపోయినప్పటికీ కూడా మనకి మంచి పర్ఫార్మెన్స్ అందించడంతో మీరాబాయి చాను కూడా మనకి ప్యారిస్ ఒలింపిక్స్ 2024 మనకి ఐడబ్ల్యూఎఫ్ ప్రపంచ కప్ లో మనకి ఈ ప్యారిస్ ఒలింపిక్స్ కి అయితే మీరాబాయి చాను కూడా అర్హత సాధించడం అయితే జరిగింది. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ మార్చ్ వచ్చేసరికి శ్రీలంక ప్లేయర్ అయిన కమిందో మెండిస్ అయితే గెలుచుకోవడం జరిగింది. అలాగే ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా మనకి ఇంగ్లాండ్ కి చెందిన మాయా బౌచర్ అయితే నిలవడం జరిగింది. ఓకే, మార్చి నెలకు సంబంధించి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా శ్రీలంక ప్లేయర్ అయిన కమిందో మెండిస్, అలాగే మనకి ప్లేయర్ ఆఫ్ ద మంత్, మహిళా ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా మార్చ్ మంత్ కి సంబంధించి ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన మాయా బౌచర్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఐసీసీ ఎవ్రీ మంత్ కూడా ఇటువంటి అవార్డ్స్ ప్రకటిస్తూ ఉంటుంది. మనకి అంతకుముందు ఇయర్లీ ఒకసారి ఇచ్చేవాళ్ళు కానీ మనకి ఈ మధ్యన మంత్లీ ప్రకటిస్తున్నారు. మార్చ్ మంత్ కి సంబంధించిన అవార్డు ఏప్రిల్లోను, ఏప్రిల్ అవార్డ్స్ మేలోను ఈ విధంగా అయితే ప్రకటిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఒలింపిక్ ఛాంపియన్ వలేరీ ఆడమ్స్ నేమ్డ్ ద అంబాసిడర్ ఫర్ ద టీసీఎస్ వరల్డ్ 10K బెంగళూరు 2024. ఒలింపిక్ ఛాంపియన్ వలేరీ ఆడమ్స్ టీసీఎస్ వరల్డ్ 10K బెంగళూరు 2024 కోసం అంబాసిడర్ గా అయితే నియమితులయ్యారు. అలాగే సుమిత్ నంగల్ బికమ్ ద ఫస్ట్ ఎవర్ ఇండియన్ టు విన్ ద ఏటీపీ మాస్టర్ 1000 మ్యాచ్ అట్ ద మాంటే కరోలా మాస్టర్స్. మనకి మాంటే కరోలా మాస్టర్స్ టైటిల్లో ఏటీపీ మాస్టర్ 1000 మ్యాచ్ ని గెలిచిన మొట్టమొదటి భారతీయుడిగా సుమిత్ నంగల్ అయితే నిలిచాడు. రష్మి కుమారి విన్స్ ద నేషనల్ ఉమెన్స్ క్యారమ్స్ టైటిల్. జాతీయ మహిళా క్యారమ్స్ టైటిల్ ను రష్మి కుమారి అయితే గెలుచుకోవడం జరిగింది. అలాగే నేపాల్ కి చెందిన మనకి దీపేంద్ర సింగ్ ఏరే బికమ్ ద థర్డ్ బ్యాట్స్మెన్ టు హిట్ ద 6 సిక్సెస్ ఇన్ ఏ ఓవర్ ఆఫ్టర్ యువరాజ్ సింగ్ అండ్ కిరణ్ పోలార్డ్. యువరాజ్ సింగ్ మరియు కిరణ్ పోలార్డ్ తర్వాత నేపాల్ కి చెందిన దీపేంద్ర సింగ్ ఏరి ఒకే ఓవర్ లో 6 సిక్స్లు కొట్టిన మూడో బ్యాట్స్మెన్ గా అయితే నిలిచాడు. సో ఒకే ఓవర్ లో 6 సిక్స్లు గతంలో యువరాజ్ సింగ్, కిరణ్ పోలార్డ్ కొట్టారు కదా, ఇప్పుడు మూడో బ్యాట్స్మెన్ గా నేపాల్ కి చెందిన దీపేంద్ర సింగ్ ఏరి అయితే మనకి నిలవడం జరిగింది. ఇండియాస్ గుకేష్ టీ బికమ్ ద యంగెస్ట్ టు విన్ ద క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్. మనకి క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ లో గెలుపొందిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా ఇండియాకి చెందిన జీ గుకేష్ అయితే చరిత్ర సృష్టించడం జరిగింది.
కెంటో మొమోటో ఫ్రమ్ జపాన్ రిటైర్స్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్. మనకి జపాన్ కి చెందిన కెంటో మొమోటో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ అనేది రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడంటే, ఇటీవల మనకి రిటైర్ అయిన కెంటో మొమోటో ఏ క్రీడకు చెందిన ఆటగాడు రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అయితే అడుగుతూ ఉంటాడు. బ్యాడ్మింటన్ అని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే విచ్ కంట్రీ అంటే మనకి జపాన్ కి చెందిన పర్సన్ మనకి ఇతను. చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ మ్యాక్స్ వెర్స్టాపెన్. ఫార్ములా 1 కి చెందిన చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ విజేత మ్యాక్స్ వెర్స్టాపెన్. నెక్స్ట్ మైకోలా సలాక్నా ఆఫ్ లిథియానా బ్రోక్ ద లాంగెస్ట్ స్టాండింగ్ వరల్డ్ రికార్డ్ ఇన్ ద మెన్స్ అథ్లెటిక్ ప్రొడ్యూసింగ్ ద స్టాగరింగ్ 74.35 మీటర్ డిస్కస్ త్రో. మనకి లిథువేనియాకి చెందిన మైకోలా సలాక్నా పురుషుల అథ్లెటిక్స్ లో 74.35 మీటర్ల డిస్కస్ త్రోలో మనకి చరిత్ర సృష్టించి అత్యంత పొడవైన ప్రపంచ రికార్డును అయితే బద్దలు కొట్టడం జరిగింది. Stefanos Tsitsipas wins the men's singles in Monte Carlo Masters for the third time in 4 years. 4 సంవత్సరాల్లో మనకి మూడోసారి ఈ మోంటో కెరోలా మాస్టర్స్ టైటిల్ ను స్టెఫానస్ సిస్టిపాస్ అయితే 4 సంవత్సరాల్లో మూడోసారి ఈ మోంటో కెరోలా మాస్టర్స్ పురుషుల సింగిల్స్ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. రన్నర్ గా క్యాస్పరస్ రూడ్ అయితే ఉన్నాడు. Sunrisers Hyderabad beats his own record of highest IPL team total of 287 against the RCB. Sunrisers Hyderabad RCB పై అత్యధిక ఐపీఎల్ జట్టు టోటల్ 287 తన సొంత రికార్డును అయితే అధిగమించింది. ఇదే ఐపీఎల్ లో మనకి ఎస్ఆర్హెచ్ గతంలో ఆర్సీబీ 263 రికార్డును బ్రేక్ చేసి 277 ఫర్ 3 రికార్డును అయితే మనకి బ్రేక్ చేసి మనకి ఈ 263ని బ్రేక్ చేసి 277 అయితే మనకి ముంబై మీద అయితే స్కోర్ చేసింది 277 పరుగులు. తర్వాత మనకి కోల్కతా కూడా మనకి డీసీ పైన 272 పరుగులు అయితే చేసింది. మళ్ళీ ఎస్ఆర్హెచ్ రికార్డ్ ఏదైతే 277 ఉందో దీన్నే మళ్ళీ అధిగమించి 287 మనకి ఆర్సీబీ పైన అయితే స్కోర్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ 4 కనబడుతున్నాయి కదా, ఈ టాప్ 4 స్కోర్స్ మనకి ఐపీఎల్ హిస్టరీలో మనకి హైయెస్ట్ టీమ్ స్కోర్స్ అనేవి. ఓకే, ప్రస్తుతం 287/3 ఆ ఎస్ఆర్హెచ్ రికార్డ్ ఏదైతే ఉందో ఇదైతే మనకి హైయెస్ట్ ఐపీఎల్ టీమ్ స్కోర్ గా ప్రెసెంట్ అయితే ఉంది. ఈ ఐపీఎల్ ఫినిష్ అయ్యేలోపు మళ్ళీ ఎవరైనా బ్రేక్ చేస్తారేమో చూడాలి. రోహిత్ శర్మ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు హిట్ ద 500 T20 సిక్సెస్. ఓకే, ఆ T20లో 500 సిక్సర్లు బాదిన తొలి భారతీయ క్రికెటర్ గా రోహిత్ శర్మ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ తష్వి వగాని సెట్స్ ద న్యూ వరల్డ్ రికార్డ్ ఫర్ ద లోయెస్ట్ లింబో స్కేటింగ్ ఓవర్ ద 25 మీటర్స్. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. దీనికి కింద నుండి మనకైతే స్కేటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో కాళ్ళు ఈ విధంగా చాపుకొని వెళ్తూ ఉంటారు కదా. సో ఇది చాలా కిందకి బాగా కిందకి అంటే 25 మీటర్లకు పైగా ఉంటుంది. సో బాగా లోయెస్ట్. అంతకన్నా తక్కువ మనకి లింబో స్కేటింగ్ లో తష్వి వగాని అయితే కొత్త ప్రపంచ రికార్డుని అయితే సృష్టించడం జరిగింది. దీపికా సోరంగ్ హాకీ ప్లేయర్ హ్యాస్ బీన్ హానర్ విత్ ద ప్రెస్టీజియస్ హాకీ ఇండియా అసుంతో లాక్రా అవార్డ్. మనకి దీపికా సోరంగ్ కు హాకీ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఈమెకు ప్రతిష్టాత్మక హాకీ ఇండియా అసుంతో లాక్రా అవార్డు అయితే లభించింది. రోహిత్ శర్మ బికమ్ ద సెకండ్ ప్లేయర్ ఆఫ్టర్ ఎంఎస్ ధోని టు ప్లే 250 మ్యాచెస్ ఇన్ ఐపీఎల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 250 మ్యాచ్లు ఆడిన రెండవ ఆటగాడిగా ధోని తర్వాత రోహిత్ శర్మ అయితే నిలిచాడు. ఎక్కువగా మనకి ధోని అయితే ఆడడం జరిగింది ఐపీఎల్ లో మ్యాచెస్ అనేవి. తర్వాత స్థానంలో రోహిత్ శర్మ 250 మ్యాచెస్ అయితే ఫినిష్ చేశాడు. పంత్ కమిన్స్ అండ్ స్టీవర్ బ్రంట్ నేమ్డ్ ద విజ్డెన్ టాప్ క్రికెటర్స్. ఓకే, విజ్డెన్ యొక్క టాప్ క్రికెటర్లుగా పంత్ కమిన్స్ మరియు ఫీమేల్ స్టీవర్ బ్రంట్ ఇద్దరు కూడా ఎన్నికవడం అయితే జరిగింది. నందిని అనేది ఒక బ్రాండ్ మాట, డైరీ బ్రాండ్ ఆఫ్ ద కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ యొక్క డైరీ బ్రాండ్ అయిన ఈ నందిని బ్రాండ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకి అప్కమింగ్ T20 వరల్డ్ కప్ అయితే క్రికెట్ కి సంబంధించి జరగబోతుంది కదా, మనకి స్పాన్సర్స్ అయితే ఉంటారు. మీరు ఆ ప్లేయర్స్ యొక్క షర్ట్ల పైన చూసినట్లయితే మనకి బ్రాండింగ్స్ అయితే కనబడుతూ ఉంటాయి కదా. సో అలాగే మనకి ఈ స్కాట్లాండ్ ఐర్లాండ్ టీమ్స్ ఏవైతే T20 వరల్డ్ కప్ లో ఆడుతున్నాయో ఈ టీమ్స్ కి స్పాన్సర్స్ గా ఉండడం కోసం నందిని అనే మనకి సంస్థ అయితే మనకి రావడం జరిగింది ముందుకి. సో నందిని ద డైరీ బ్రాండ్ ఆఫ్ Karnataka Milk Federation has announced the decision to sponsor the cricket teams of Scotland and Ireland for the upcoming 2024 T20 World Cup. ఓకే, మనకి నందిని అనే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ యొక్క డైరీ బ్రాండ్ ఏదైతే ఉందో రాబోయే 2024 T20 ప్రపంచ కప్ కోసం స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్ క్రికెట్ జట్లకు స్పాన్సర్ చేయడానికి అయితే తన నిర్ణయాన్ని అయితే ప్రకటించింది.
ఏటీపీ బార్సిలోనా ఓపెన్ 500 సింగిల్స్ టైటిల్. ఓకే, మనకి ఏటీపీ బార్సిలోనా 500 సింగిల్స్ టైటిల్ రీసెంట్ గా జరిగింది. దీన్ని క్యాస్పర్స్ రోడ్ నార్వే ప్లేయర్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఏటీపీ బార్సిలోనా ఓపెన్ 500 సింగిల్స్ టైటిల్ విజేత క్యాస్పర్స్ రోడ్ నార్వే. అలాగే రన్నర్ గా స్టెఫానోస్ సిస్టిపాస్ గ్రీస్ ప్లేయర్ అయితే మనకి రన్నర్ గా అయితే ఉండడం జరిగింది. అలాగే సౌరవ్ ఘోషాల్ రిటైర్స్ ఫ్రమ్ ప్రొఫెషనల్ స్క్వాష్. ఓకే, ప్రొఫెషనల్ స్క్వాష్ నుండి కంప్లీట్ గా కాదు, కేవలం ప్రొఫెషనల్ స్క్వాష్ ఏదైతే ఉందో దీనిని మాత్రమే సౌరవ్ ఘోషాల్ అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. అలాగే లెజెండరీ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ హ్యాస్ బీన్ నేమ్డ్ ద అఫీషియల్ అంబాసిడర్ ఫర్ ద అప్కమింగ్ ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్. మనకి లెజెండరీ స్ప్రింటర్ అయిన ఉసేన్ బోల్ట్ ను మనకి ప్రస్తుతం అప్కమింగ్ జరగబోయే ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ కు అధికారిక రాయబారిగా అయితే మనకి ప్రకటించడం అయితే జరిగింది. అలాగే మనకి యువరాజ్ సింగ్ ప్లేయర్ ని కూడా ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ కి సంబంధించి అంబాసిడర్ గా అయితే ఐసీసీ ప్రకటించింది. ఓకే, క్రికెటర్ యువరాజ్ సింగ్ ని అలాగే మనకి స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ని ఇద్దరిని కూడా మనకి అంబాసిడర్ గా అయితే ప్రకటించడం అయితే జరిగింది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే సనామీర్ నేమ్డ్ ద అంబాసిడర్ ఫర్ ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్. ఓకే, ఐసీసీ ఉమెన్స్ T20 ఇందాక మనం చూసింది పురుషుల T20, ఈ ఐసీసీ మహిళా T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ అంబాసిడర్ గా పాకిస్తాన్ ప్లేయర్ అయిన సనామీర్ అయితే ఎంపిక చేశారు. నెక్స్ట్ ఏప్రిల్ నెలలో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాల రచయితలు చూద్దాం. ఐడియా ఆఫ్ డెమోక్రసీ బుక్ ఆథర్ శామ్ పిత్రోడా. ఓకే, ఐడియా ఆఫ్ డెమోక్రసీ అనే పుస్తక రచయిత మనకి శామ్ పిత్రోడా. ఫేమస్ ఆథర్ సల్మాన్ రషీద్ యొక్క మెమోరియల్ పుస్తకాన్ని రీసెంట్ గా లాంచ్ చేశారు, నైఫ్. ఓకే, హారోయింగ్ టేబుల్ ఆఫ్ రిసైలెన్స్ అండ్ ద ఫైట్ ఫర్ ద ఫ్రీ స్పీచ్. ఓకే, సల్మాన్ రషీద్ యొక్క మెమోరియల్ పుస్తకం నైఫ్, హారోయింగ్ టేల్ ఆఫ్ రిసైలెన్స్ అండ్ ద ఫైట్ ఫర్ ఫ్రీ స్పీచ్. ఈ పుస్తకం ఎవరి యొక్క మెమోరియర్ అంటే సల్మాన్ రషీద్ యొక్క మెమోరియర్ మనకి. నెక్స్ట్ లా అండ్ స్పిరిచువాలిటీ రీకనెక్టింగ్ ద బాండ్. ఓకే, ఈ బుక్ ని ఎడిట్ చేసిన ఎడిటర్స్ ఎవరు అంటే మనకి రామన్ మిట్టల్ మరియు ప్రొఫెసర్ సీమా సింగ్. ఓకే, లా అండ్ స్పిరిచువాలిటీ రీకనెక్టింగ్ ద బాండ్ అనే పుస్తక ఎడిటర్స్ ప్రొఫెసర్ రామన్ మిట్టల్ మరియు ప్రొఫెసర్ సీమా సింగ్. అలాగే జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్ ఈజ్ ఎ మెమోరీ ఆఫ్ ఫార్మర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ దువ్వూరు సుబ్బారావు. ఇంపార్టెంట్ బుక్ మనకి అడిగే అవకాశం ఉంది. జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్. ఈ పుస్తకం ఎవరిది అంటే మనకి మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా పనిచేసిన దువ్వూరు సుబ్బారావు గారి యొక్క మెమొరీకి సంబంధించిన పుస్తకం ఇది. ద విన్నర్స్ మైండ్ సెట్ బుక్ ఆథర్ షేన్ వాట్సన్. ఓకే, ది విన్నర్స్ మైండ్ సెట్ పుస్తక రచయిత ఎవరు అంటే మనకి క్రికెటర్ షేన్ వాట్సన్ కి సంబంధించిన పుస్తకం ఇది. అలాగే ఇండియా న్యూక్లియర్ టైటాన్స్. ఓకే, ఈ బుక్ ఆథర్ వచ్చేసరికి సౌమ్య అవస్థి అలాగే మనకి షబానా బారువా ఇద్దరు అయితే ఉన్నారు. ఇండియాస్ న్యూక్లియర్ టైటాన్స్ అనే పుస్తక రచయితలు ఇద్దరు సౌమ్య అవస్థి మరియు శ్రబానా బారువా. అలాగే హెవెన్లీ ఐలాండ్స్ ఆఫ్ గోవా బుక్ ఆథర్ గోవా గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై. ఓకే, ఈ గోవా గవర్నర్ శ్రీధరన్ పిల్లై గారు ఎవరైతే ఉన్నారో మనకి పుస్తకాలు రాస్తూ ఉంటారో, సో మనకి ఈయన ట్రయల్జీలో భాగంగా హెవెన్లీ ఐలాండ్స్ ఆఫ్ గోవా అనే పుస్తకాన్ని ఇటీవల విడుదల చేశారు. ఓకే, హెవెన్లీ ఐలాండ్స్ ఆఫ్ గోవా పుస్తక రచయిత ఎవరు అంటే గోవా గవర్నర్ అయిన శ్రీధరన్ పిల్లై. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లోని ఇంపార్టెంట్ ర్యాంక్స్ అండ్ ఇండిసెస్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. ఫోర్బ్స్ 38th యాన్యువల్ వరల్డ్ బిలియనర్స్ లిస్ట్ 2024 ప్రకారం చూసుకున్నట్లయితే ముఖేష్ అంబానీ ఇండియా నుండి మనకి ఈ లిస్ట్ ఆఫ్ టాప్ 10 బిలియనర్స్ ఇన్ ద వరల్డ్ లో అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 9th ర్యాంక్ లో అయితే ముఖేష్ అంబానీ నిలిచారు. ఓకే, ఫోర్బ్స్ 38వ వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా 2024లో ముఖేష్ అంబానీ రిలయన్స్ అధినేత ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్ల జాబితాలో అయితే చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడిగా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా ముఖేష్ అంబానీ అయితే 9వ ర్యాంక్ లో అయితే ఉన్నాడు. India ranks third with the 67 unicorns Hurun Global Unicorn Index 2024 after US and China. మనకి హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024 ప్రకారం చూసుకున్నట్లయితే ఎక్కువ యూనికార్న్ కంపెనీలు కలిగిన దేశాల్లో మొట్టమొదటిగా అమెరికా, సెకండ్ ప్లేస్ లో చైనా ఉంటే తర్వాత 3వ స్థానంలో భారతదేశం అయితే 67 యూనికార్న్స్ అయితే నిలవడం జరిగింది. According to the Airport Council International, Delhi Airport among top 10 busiest airports in the world. మనకి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఇచ్చిన నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే టాప్ 10 రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో భారతదేశంలోని ఢిల్లీ విమానాశ్రయం మనకి చోటు చేసుకోవడం జరిగింది. అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో మనకి వరల్డ్ వైడ్ గా ప్రథమ స్థానంలో అట్లాంటా హార్ట్స్ఫీల్ జాక్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రథమ స్థానంలో నిలిస్తే సెకండ్ ప్లేస్ లో దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే నిలవడం జరిగింది. వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 10th ప్లేస్ లో ఉంటే రష్యా వచ్చేసరికి టాప్ ప్లేస్ లో నిలిచింది.
ప్రపంచ సైబర్ క్రైమ్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 10వ ర్యాంకులో ఉంటే రష్యా అగ్రస్థానంలో ఉంది. Jawaharlal Nehru University has secured the top position in the QS World University Rankings by the Subject 2024. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో సబ్జెక్ట్ 2024 ప్రకారం అత్యున్నత స్థానాన్ని అయితే గెలుపొందడం జరిగింది. ఇండియా ర్యాంక్స్ ద 4th ఇన్ ద గ్లోబల్ మిలిటరీ స్పెండింగ్ ఇన్ 2023 ఆఫ్టర్ యునైటెడ్ స్టేట్స్, చైనా అండ్ రష్యా. 2023లో గ్లోబల్ మిలిటరీ వ్యయంలో యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యా తర్వాత భారతదేశం 4వ స్థానంలో అయితే ఉంది. ఓకే, మనకి యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్ లోను, చైనా సెకండ్ ప్లేస్ లోను, రష్యా థర్డ్ ప్లేస్ లోను ఉంటే ఇండియా వచ్చేసరికి 4th ప్లేస్ లో అయితే ఉండడం జరిగింది. యుఎస్ఏ ఫస్ట్, చైనా సెకండ్, రష్యా థర్డ్, ఇండియా వచ్చేసరికి 4th ప్లేస్. ఓకే, అలాగే కర్ణాటక అండ్ గుజరాత్ లీడ్ ద ఇండియా క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్. కర్ణాటక మరియు గుజరాత్ భారతదేశం యొక్క క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కు నాయకత్వం అయితే వహిస్తుంది. Indian passport second cheapest in the world, next only to the UAE, offers visa free access to the 62 countries. భారతీయ పాస్పోర్ట్ మనకి ప్రపంచంలోనే 2వ చౌకైన పాస్పోర్ట్ గా అయితే నిలవడం జరిగింది. ఆఫ్టర్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్ లో ఉంటే ఇండియా సెకండ్ ప్లేస్ లో అయితే ఉంది. మనకి ఇండియన్ వీసాను ఉపయోగించుకున్న 62 దేశాలకు అయితే వీసా రహిత యాక్సెస్ అయితే మనం అయితే పొందొచ్చు. నెక్స్ట్ ఏప్రిల్ నెలలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. తమిళ యాక్టర్ విశ్వేశ్వరరావు పాస్డ్ అవే. తమిళ నటుడు విశ్వేశ్వరరావు అయితే చనిపోయారు. అలాగే వరల్డ్ ఓల్డెస్ట్ మ్యాన్ జువాన్ విసెంట్ పెరస్ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 114th ఏజ్. ఓకే, ప్రపంచంలో అత్యంత వృద్ధుడైన జువాన్ విసెంట్ పెరస్ 114 సంవత్సరాల వయసులో అయితే చనిపోయారు. వెటర్నరీ యాక్టర్స్ బార్బరా రష్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 97. ప్రముఖ నటి బార్బరా రష్ అయితే రీసెంట్ గా చనిపోవడం జరిగింది. సినిమాటోగ్రాఫర్ గంగు రామ్సే పాసెస్ అవే. సినిమాటోగ్రాఫర్ గంగు రామ్సన్ అయితే చనిపోయారు. అలాగే ఆర్ఎం వీరప్పన్ ద మోస్ట్ ట్రస్టీ లెఫ్టినెంట్ ఆఫ్ లేట్ ఎంజీఆర్ పాస్డ్ అవే. దివంగత ఎంజీఆర్ యొక్క అత్యంత విశ్వసనీయమైన లెఫ్టినెంట్ ఆర్ఎం వీరప్పన్ గారు కూడా చనిపోయారు. ఫార్మర్ న్యూజిలాండ్ లెగ్ స్పిన్నర్ జాక్ అల్బాస్టర్ పాసెస్ అవే. న్యూజిలాండ్ మాజీ లెగ్ స్పిన్నర్ జాక్ అల్బాస్టర్ కూడా మనకి చనిపోవడం జరిగింది. ఫార్మర్ క్రికెట్ ఆస్ట్రేలియన్ చైర్మన్ జాక్ క్లార్క్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 70. క్రికెట్ ఆస్ట్రేలియా మాజీ చైర్మన్ జాక్ క్లార్క్ అయితే చనిపోవడం జరిగింది. ఫార్మర్ ఇంగ్లాండ్ టెస్ట్ బ్యాట్స్మెన్ రమణ్ సుబ్బారావు పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 92. ఇంగ్లాండ్ మాజీ టెస్ట్ బ్యాట్స్మెన్ అయిన రమణ్ సుబ్బారావు 92 ఏజ్ లో మనకి చనిపోయారు. అలాగే రినోడ్ కర్ణాటక మ్యూజిషియన్ కేజీ జైన్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 90. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడైన కేజీ జైన్ కూడా 90 ఏళ్ల వయసులో చనిపోయారు. లెజెండరీ ఇంగ్లీష్ క్రికెటర్ డెరెక్ అండర్వుడ్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 78. అలాగే లెజెండరీ ఇంగ్లీష్ క్రికెటర్ అయిన డెరెక్ అండర్వుడ్ కూడా చనిపోవడం జరిగింది. అలాగే ఐఏఎఫ్ వెటర్నరీ స్క్వాడ్రన్ లీడర్ దలీప్ సింగ్ మజీతియా పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 103. ఐఏఎఫ్ వెటర్నరీ స్క్వాడ్రన్ లీడర్ అయిన దలీప్ సింగ్ మజీతియా కూడా 103 ఏళ్ల వయసులో అయితే చనిపోవడం జరిగింది. సుధీర్ కాకర్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ పాస్డ్ అవే. మనకి భారతీయ మనోతత్వ శాస్త్రవేత్త పితామహుడిగా పేరుగాంచిన సుధీర్ కాకర్ గారు అయితే ఇటీవల చనిపోయారు. యక్షగాన ఎక్స్పోనెంట్ సుబ్రహ్మణ్య దారేశ్వర్ పాస్డ్ అవే. యక్షగాన విద్వాంసుడైన సుబ్రహ్మణ్య దారేశ్వర్ గారు కూడా రీసెంట్ గా చనిపోవడం జరిగింది. సో సుబ్రహ్మణ్య దారేశ్వర్ గారు మనకి ఇందులో ఎక్స్పోనెంట్ ఏ నృత్య ఫామ్ ఈ విధంగా అయితే అడుగుతూ ఉంటాడు కాబట్టి యక్షగానం అని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏప్రిల్ నెలలో ఉన్న ఇంపార్టెంట్ డిఫెన్స్ న్యూస్ చూద్దాం. ఐఏఎఫ్ 10-day మెగా ఎక్సర్సైజ్ గగన్ శక్తి బిగిన్స్. ఓకే, మనకి ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన 10 రోజుల గగన్ శక్తి విన్యాసం అయితే స్టార్ట్ అయింది. ఇండియా మాల్దీవ్స్ శ్రీలంక దోస్తీ 16 హెల్డ్ ఇన్ మాల్దీవ్స్. ఓకే, దోస్తీ 16th అనే ఎక్సర్సైజ్ మనకి ఎవరి మధ్య జరిగేది అంటే భారత్ మాల్దీవులు శ్రీలంక మధ్య అయితే జరిగేది. ఇది మాల్దీవుల్లో రీసెంట్ గా ప్రారంభం అవడం అయితే జరిగింది. ఆర్మీ ఇండక్టెడ్ ద ఆకాష్ తీర్ సిస్టమ్ టు ఎన్హాన్స్ ఎయిర్ డిఫెన్స్ పోస్ట్. ఓకే, వాయు రక్షణ భంగిమను మెరుగుపరచడం కోసం సైన్యం ఆకాష్ తీర్ సిస్టమ్ అయితే ప్రేరేపించింది. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ద ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ న్యూ జనరేషన్ బ్యాలిస్టిక్ మిసైల్ కాల్ ద అగ్ని ప్రైమ్. డిఆర్డిఓ అగ్ని ప్రైమ్ అనే కొత్త తరం బ్యాలిస్టిక్ క్షిపణి యొక్క విమాన పరీక్షను అయితే విజయవంతంగా నిర్వహించింది. కోస్టల్ సెక్యూరిటీ ఎక్సైజ్ సాగర్ కవచ్ కండక్టెడ్ ఇన్ ద లక్షద్వీప్ ఐలాండ్స్. తీర భద్రతా విన్యాసం సాగర్ కవచ్ ను లక్షద్వీప్ దీవుల్లో అయితే నిర్వహించారు. ఇండియన్ ఆర్మీ గెట్స్ ద పోర్టబుల్ ఇగ్లాయస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. భారత సైన్యం పోర్టబుల్ ఇగ్లాయస్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఒక టేబుల్ పైన పెట్టే విధంగా స్మాల్ గా అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే ఉంటుంది.
ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇనాగ్రేటెడ్ ద ఆక్వాటిక్ సెంటర్ ఇన్ ద తమిళనాడు. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆక్వాటిక్ సెంటర్ ను తమిళనాడులో అయితే ప్రారంభించడం అయితే జరిగింది. దస్లిక్ 2024 జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్. దస్లిక్ 2024 అనే మిలిటరీ విన్యాసం భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య అయితే జరిగింది. ఈ దస్తలిక్ అనే ఎక్సైజ్ విన్యాసం ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది అంటే కనుక ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య అయితే జరుగుతుంది. DRDO Defense Research Development Organization and Indian Army conducted the successful trials of MPATGM weapon system. DRDO భారత సైన్యం రెండు కూడా MPAGTM అనే వెపన్ సిస్టమ్ యొక్క విజయవంతమైన ట్రయల్ అయితే నిర్వహించాయి. ఈ MPATGM అంటే ఏంటి అంటే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్. సో ఈ ప్రయోగాన్ని ఎక్కడ నిర్వహించారు అంటే మనకి సిక్కింలో అయితే నిర్వహించడం జరిగింది. ఈ ఆర్మీ మనకి ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ యొక్క ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనే దాన్ని అయితే మనకి సిక్కింలో అయితే నిర్వహించడం జరిగింది. DRDO Defense Research Development Organization conducts the successful flight test of indigenous technology cruise missile from Chandipur off Odisha coast. DRDO ఒడిశా తీరంలోని చాందీపూర్ నుండి స్వదేశీ టెక్నాలజీ క్రూజ్ షిప్ యొక్క విజయవంతమైన విమాన పరీక్షను అయితే నిర్వహించింది. అలాగే ఇండియా డెలివర్స్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ టు ఫిలిప్పైన్స్. భారతదేశం మొదటి బ్యాచ్ యొక్క బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ షిప్లను ఫిలిప్పైన్స్ కి అయితే ఇటీవల డెలివరీ చేయడం అయితే జరిగింది. ఇటీవల మనకి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ మనకి ఏ దేశానికి భారతదేశం డెలివరీ చేసింది అని అడిగితే కనుక ఫిలిప్పైన్స్ కి అయితే చేసింది. ఇండియన్ నేవీ కండక్టెడ్ ద లార్జ్ స్కేల్ ఎక్సర్సైజ్ పూర్వీ లహర్ అలాంగ్ ద ఈస్ట్ కోస్ట్ ఆన్ April 20, 2024 టు యాక్సెస్ ఇట్స్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ప్రిపేర్నెస్. భారత నావికాదళం దాని సముద్ర భద్రతా సంసిద్ధతను అంచనా వేయడం కోసం April 20న తూర్పు తీరం వెంబడి పెద్ద ఎత్తున పూర్వీ లహర్ విన్యాసాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్ ద ఎయిర్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ కోడ్ నేమ్డ్ ద రాక్ ఆర్ క్రిస్టల్ మేజ్ 2 ఫ్రమ్ ఏ Su-30 MKI ఫైటర్ జెట్ ఇన్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. భారత వైమానిక దళం అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో Su-30 MKI ఫైటర్ జెట్ నుండి రాక్స్ లేదా క్రిస్టల్ మేజ్ 2 అనే సంకేత నామం గల ప్రయోగ బాలిస్టిక్ షిప్ ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఓకే, ఇటీవల ఎయిర్ ఫోర్స్ మనకి లాంచ్ చేసిన ఎయిర్ బాలిస్టిక్ మిసైల్ యొక్క కోడ్ నేమ్ ఏంటి ఇలా కూడా అడగచ్చు. సో రాక్స్ అండ్ క్రిస్టల్ మేజ్ 2 అనేది కోడ్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏప్రిల్ నెలలో ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. The World Health Organization has introduced the COVINET, a global initiative aimed at enhancing the detection, monitoring and assessment of coronavirus worldwide. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవినెట్ అయితే ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ను గుర్తించడం, పర్యవేక్షించడం, అలాగే మదింపు చేయడం కోసం ఉద్దేశించిన గ్లోబల్ ఇనిషియేటివ్ మనకి కోవినెట్ అనేది. కోవినెట్ ను మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. Kodaikanal Solar Observatory celebrating the 125 years of unveiling the mysteries of the sun. ఓకే, కొడైకెనాల్ లో ఉన్న సోలార్ అబ్జర్వేటరీ ఏదైతే ఉందో సూర్యుని రహస్యాలు ఛేదించే ఈ సంస్థ 125 సంవత్సరాలు అయితే రీసెంట్ గా పూర్తి చేసుకోవడం జరిగింది. SGVN partner with the IIT partner to enhance the tunneling project performance. టన్నలింగ్ ప్రాజెక్ట్ పనితీరును మెరుగుపరచడం కోసం IIT పార్ట్నర్ తో SGVN కంపెనీ అయితే భాగస్వామ్యం చేసుకుంది. Adani Green Energy Limited has achieved the significant milestone by surpassing the 10,000 megawatt of renewable energy capacity in its operational portfolio. Adani Green Energy Limited తన ఆపరేషనల్ పోర్ట్ఫోలియోలో 10,000 మెగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని అధిగమించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని అయితే సాధించడం జరిగింది. Gujarat Council on Science and Technology, GUJCOST, designated as the nodal center for ISRO START program. ISRO START program కోసం GUJCOST అంటే గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ నోడల్ సెంటర్ గా అయితే నియమించబడింది. ISRO Chandrayaan 3 mission awarded the prestigious John L. Jack Swigert Jr. Award for the space exploration. ISRO యొక్క చంద్రయాన్ 3 మిషన్ అంతర్జాతీయ పరిశోధన కోసం ప్రతిష్టాత్మక జాన్ ఎల్ జాక్ స్వీగర్ట్ జూనియర్ అవార్డును అయితే పొందింది. India ranks the second in the hepatitis B and C cases worldwide behind China. ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ బి మరియు సి కేసుల్లో చైనా తర్వాత భారతదేశం రెండవ స్థానంలో అయితే నిలిచింది. ఓకే, మొట్టమొదటి స్థానంలో ఎక్కువ హెపటైటిస్ బి అండ్ సి కేసుల్లో చైనా ప్రథమ స్థానంలో నిలిస్తే ఇండియా సెకండ్ ప్లేస్ లో అయితే ఉంది. IIT Jodhpur researchers have developed the nano sensor to swiftly detect the cytokines crucial proteins in the disease progression. మనకి ఐఐటి జోధ్పూర్ సంస్థ పరిశోధకులు వ్యాధి పురోగతిలో కీలకమైన ప్రోటీన్లను సైటోకిన్లు ఏవైతే ఉన్నాయో వీటిని వేగంగా గుర్తించేందుకు గాను నానో సెన్సార్ అయితే అభివృద్ధి చేయడం జరిగింది.
పైలట్ గోపి తోటకూర బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్పేస్ టూరిస్ట్ టు ఫ్లై విత్ ద బ్లూ ఆరిజన్. పైలట్ గోపి తోటకూర ఎవరైతే ఉన్నారో బ్లూ ఆరిజన్ తో ప్రయాణించిన మొట్టమొదటి భారతీయ అంతరిక్ష పర్యాటకుడుగా అయితే మనకి నిలవడం జరిగింది. రష్యా సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద అంగారా A5 రాకెట్. రష్యా మనకి అంగారా A5 రాకెట్ ని అయితే విజయవంతంగా ప్రయోగించింది. అంగారా A5 రాకెట్ ఇటీవల ఏ దేశం ప్రయోగించింది అని అడిగితే కనుక రష్యా. Microsoft announced the Vasa 1 AI model to turn images into videos. Microsoft చిత్రాలను వీడియోలుగా మార్చడం కోసం Vasa 1 AI అని చెప్పి మోడల్ అయితే మైక్రోసాఫ్ట్ అయితే ప్రకటించడం జరిగింది. DRDO have recently inaugurated the state-of-art facility called the Submersible Platform for the Acoustic Characterization and Evaluation. ఓకే, స్పేస్ యొక్క ఫుల్ ఫామ్ ఇది. ఇన్ కొలమావు ఇడుక్కి కేరళ. మనకి డిఆర్డిఓ ఇటీవల కేరళలోని ఇడుక్కులోని కొలమావులో అకౌస్టిక్ క్యారెక్టరైజేషన్ మరియు ఎవాల్యుయేషన్, ఓకే, స్పేస్ యొక్క ఫుల్ ఫామ్ ఇది. అకౌస్టిక్ క్యారెక్టరైజేషన్ మరియు ఇవాల్యుయేషన్ అని చెప్పి స్పేస్ అనే సబ్మెర్సిబుల్ ప్లాట్ఫామ్ ని అత్యాధునిక సౌకర్యాన్ని అయితే మనకి డిఆర్డిఓ కేరళలో అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఇండియాస్ కమిట్మెంట్ టు డిబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్స్ బై 2030. మనకి డిబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్ లో భారతదేశం యొక్క నిబద్ధత మనకి టార్గెట్ ఇయర్ ఎంత ఇచ్చింది అంటే మనకి డిబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్ కి సంబంధించి ఇండియా 2030గా అయితే టార్గెట్ ఇయర్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కసారి టార్గెట్ ఇయర్ కూడా అడుగుతూ ఉంటాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. క్లౌడెడ్ టైగర్ క్యాట్ ఏ న్యూ స్పీసీస్ డిస్కవర్డ్ ఇన్ ద బ్రెజిలియన్ రైన్ ఫారెస్ట్. ఓకే, మనకి క్లౌడెడ్ టైగర్ క్యాట్ అనే కొత్త జాతిని బ్రెజిల్ రైన్ ఫారెస్ట్ లో అయితే కనుగొనడం జరిగింది. NASA recently launched the groundbreaking space mission from New Zealand, deploying the advanced composite solar sail system spacecraft Abroad Rocket Labs Electron Rocket. ఓకే, మనకి నాసా ఇటీవల న్యూజిలాండ్ యొక్క ఒక సంచలనాత్మక అంతరిక్ష యాత్రను అయితే ప్రారంభించింది. రాకెట్ ల్యాబ్ యొక్క ఎలక్ట్రాన్ రాకెట్ లో అధునాతన మిశ్రమ సోలార్ సెయిల్ సిస్టమ్ అంతరిక్ష నౌకను అయితే మనకి ఈ నాసా అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. Indian students secured the 2 prestigious awards at the NASA 30th Human Exploration Rover Challenge. నాసా యొక్క 30వ హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ లో భారతీయ విద్యార్థులు 2 ప్రతిష్టాత్మక అవార్డులను అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లోని ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అబ్దుల్ ఫతా అల్ సిసి స్వాన్ ఇన్ యాజ్ ద థర్డ్ టైమ్ యాజ్ ఈజిప్షియన్ ప్రెసిడెంట్. ఈజిప్షియన్ అధ్యక్షుడిగా అబ్దుల్ ఫతా అల్ సిసి 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు. యునైటెడ్ నేషన్ అపాయింటెడ్ ద సౌదీ అరేబియా టు లీడ్ ఉమెన్ రైట్స్ ఫోరం డిస్పైట్ ద క్రిటిసిజం. యుఎన్ మనకి ఐక్యరాజ్య సమితి విమర్శలు ఉన్నప్పటికీ కూడా మహిళల ఫోరం కు నాయకత్వం వహించడానికి సౌదీ అరేబియాను అయితే నియమించడం జరిగింది. రొమానియా అండ్ బల్గేరియా పార్షియల్లీ ఇంటిగ్రేట్ ఇంటు ద స్కేజన్ ట్రావెల్ జోన్ allowing the ID check ఫ్రీ యాక్సెస్ ఫర్ ఎయిర్ అండ్ సీ ట్రావెలర్స్. రొమానియా మరియు బల్గేరియా రెండు కూడా పాక్షికంగా స్కైజెన్ ట్రావెల్ జోన్ లో కలిసిపోవడం జరిగింది. విమాన మరియు సముద్ర ప్రయాణికులకు ID చెక్ ఫ్రీ యాక్సెస్ అయితే దీని ద్వారా లభిస్తుంది. కాంగో హ్యాస్ అపాయింటెడ్ ద జుడిత్ సుమాన్యుయా తాలూకా యాజ్ ద కంట్రీ ఫస్ట్ ఫీమేల్ మినిస్టర్. ఓకే, మనకి కాంగో దేశం తొలి మహిళా ప్రధానమంత్రిగా జుడిత్ సుమిన్వా తులాకాన్ అయితే మనకి నియమించడం జరిగింది. ఇండియా నేపాల్ జాయింట్ ఇనిషియేటివ్ టు ప్రమోట్ సాంస్క్రిట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. సంస్కృత పరిశోధన మరియు విద్యను ప్రోత్సహించడం కోసం భారతదేశం మరియు నేపాల్ జాయింట్ ఇనిషియేటివ్ అయితే తీసుకురావడం జరిగింది. ఆన్ April 1, 2024, Germany became the largest European Union nation to legalize the recreational cannabis use. ఓకే, ఏప్రిల్ 1, 2024న వినోద గంజాయి వినియోగాన్ని చట్టబద్ధం చేసే అతిపెద్ద యూరోపియన్ యూనియన్ దేశంగా జర్మనీ అయితే అవతరించింది. అక్కడ దీని గురించి ప్రొటెస్ట్ చేయడంతో మనకి చాలా మంది కూడా అపోజ్ చేసిన జర్మనీ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ కెనాబిస్ యూజ్ అనేదంటే ఈ ఒక టైప్ ఆఫ్ డ్రగ్స్ టైప్ గంజాయి టైప్ అన్నమాట. ఈ మొక్కలు మనకి పెంచుకోవడానికి అయితే అక్కడ లీగలైజ్ చేయడం అయితే జరిగింది. Scientists in South Korea have set a new world record using the Korea superconducting tokamak advanced research device and artificial sun. ఓకే, సో ఈ KSTAR అంటే ఏంటి అంటే కొరియా సూపర్ కండక్టింగ్ టొకామాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్. అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ సన్ అనమాట. సూర్యుడు ఎంత వేడిగా అయితే ఉంటాడో ఆ టైప్ లో మనకి కృత్రిమంగా దీన్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ని. డ్యూరింగ్ ద టెస్ట్ కండక్టెడ్ బిట్వీన్ December 2023 and February 2024, they generated plasma temperature of 100 million degrees Celsius for the duration of 48 seconds. ఓకే, ఒక 48 సెకండ్స్ పాటు 100 మిలియన్ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అయితే ప్లాస్మాలో వాళ్ళు అయితే జనరేట్ చేశారు. అంటే సూర్యుడు దగ్గర ఎంత వేడి అయితే ఉంటుందో అంత అప్రాక్సిమేట్ గా అయితే మనకి ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది.
దక్షిణ కొరియాలోని శాస్త్రవేత్తలు కొరియా సూపర్ కండక్టింగ్ టొకమాకా అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రకారం కృత్రిమ సూర్యుడు న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ని ఉపయోగించి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. డిసెంబర్ 2023 నుండి ఫిబ్రవరి 24 వరకు నిర్వహించిన పరీక్షల్లో 48 సెకండ్ల వ్యవధిలో 100 మిలియన్ డిగ్రీ సెల్సియస్ ప్లాస్మా ఉష్ణోగ్రతను అయితే వాళ్ళు ఉత్పత్తి చేయడం అయితే జరిగింది. రొమానియా అన్విల్స్ ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ లేజర్. ఓకే, రొమానియా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన లేజర్ని అయితే ఆవిష్కరించింది. జపాన్ లాంచ్డ్ ది ఈ వీసా ఫర్ ఇండియన్ టూరిస్ట్. ఓకే, జపాన్ దేశం భారతీయ పర్యాటకుల కోసం ఈ వీసా ఫెసిలిటీని అయితే ప్రారంభించింది. జింబాబ్వే along with the Zambia and Malawi has declared the state of disaster due to a severe drought sweeping across the southern Africa. జింబాబ్వే, జాంబియా మరియు మలావితో పాటు దక్షిణాఫ్రికా అంతటా కూడా మనకి సదరన్ ఆఫ్రికా అంతటా కూడా విపరీతమైన కరువు కారణంగా విపత్తు స్థితిని అయితే ప్రకటించడం జరిగింది. ఇండియా లిఫ్ట్స్ ద ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద ఎసెన్షియల్ గూడ్స్ ఫర్ మాల్దీవ్స్ అండ్ డిప్లొమాటిక్ స్ట్రెయిన్. దౌత్యపరమైన ఒత్తిడి మధ్య మాల్దీవులకు అవసరమైన వస్తువులను ఎగుమతి ఆంక్షలను అయితే భారతదేశం ఎత్తివేయడం అయితే జరిగింది. అంతకుముందు మనకి బ్యాన్ అయితే విధించారు, దానిపైన మనకి ఆ రిస్ట్రిక్షన్స్ అనే వాటిని అయితే మనకి లిఫ్ట్ చేయడం అయితే జరిగింది. యుఎస్ అండ్ బ్రిటన్ ఫోర్జ్ ఏలియన్స్ టు ఎన్హాన్స్ ద ఏఐ సేఫ్టీ. ఏఐ భద్రతను మెరుగుపరచడం కోసం అమెరికా మరియు బ్రిటన్ ఫోర్జ్ ఏలియన్స్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సైమన్ హ్యారిస్ బికమ్ ద ఐర్లాండ్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్. మనకి ఐర్లాండ్ దేశం యొక్క అతిపిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా సైమన్ హ్యారిస్ అయితే ఎన్నికయ్యాడు. జింబాబ్వే లాంచ్డ్ ద జిగ్, ఏ గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ. ఓకే, మనకి గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ అనే జిగ్ ను ఇటీవల జింబాబ్వే దేశం అయితే విడుదల చేసింది. ఫోన్ పే పార్ట్నర్ విత్ ద ఈ సేవ హోటల్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ హాన్ పోఖ్రా టు ప్రమోట్ ద యూపీఐ ఇన్ నేపాల్. నేపాల్లో మనకి యూనిఫైడ్ పేమెంట్ సర్వీస్ మన యూపీఐ ఉంది కదా, దీన్ని ప్రోత్సహించడం కోసం ఈ సేవా సంస్థతో అలాగే హోటల్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ తో పోఖ్రాతో కూడా ఫోన్ పే భాగస్వామ్యం అయితే చేసుకోవడం అయితే జరిగింది. యూకే ఫస్ట్ ఉమెన్ హై కమిషనర్ టు ఇండియా లిండీ క్యామరూన్. భారతదేశంలో యూకే యొక్క మొట్టమొదటి మహిళా హై కమిషనర్ గా లిండీ క్యామరూన్ అయితే ఎన్నికవడం జరిగింది. కువైట్స్ ఎమీర్ అపాయింట్ ద షేక్ అహ్మద్ అబ్దుల్ ఏఐ అహ్మద్ అల్ సహాబ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్. కువైట్ ఎమీర్ వచ్చేసరికి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబాను ప్రధానమంత్రిగా అయితే నియమించడం జరిగింది. ఇండియాస్ గీతా సబర్వాల్ అపాయింటెడ్ యాజ్ ద యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ ఇన్ ఇండోనేషియా. భారతదేశానికి చెందిన గీతా సబర్వాల్ ఇండోనేషియాలో యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ గా అయితే నియమితులయ్యారు. క్రిస్టియానియా జార్జివా రీఅపాయింటెడ్ యాజ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గా క్రిస్టాలినా జార్జివా తిరిగి అయితే నియమితులవడం జరిగింది. నైజీరియా బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు రోల్ అవుట్ న్యూ మెనిజైటిస్ వ్యాక్సిన్. ఓకే, కొత్త మెనిజైటిస్ వ్యాక్సిన్ విడుదల చేసిన మొట్టమొదటి దేశంగా నైజీరియా అయితే నిలిచింది. జనరల్ మనోజ్ పాండే ఇనాగ్రేటెడ్ ద హైటెక్ ఐటీ ల్యాబ్ ఎట్ అకాడమీ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ ఉజ్బెకిస్తాన్. ఉజ్బెకిస్తాన్లోని సాయుధ దళాల అకాడమీలో హైటెక్ ఐటీ ల్యాబ్ అయితే మనకి జనరల్ మనోజ్ పాండే అయితే ప్రారంభించారు. 6th వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమిట్ ఇన్ అబుదాబి. అబుదాబిలో 16వ ప్రపంచ భవిష్యత్ ఇంధన సదస్సును అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఇండియన్ ఎంబసీ ఇన్ కువైట్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ఫస్ట్ ఎవర్ హిందీ రేడియో బ్రాడ్కాస్ట్ ఇన్ కువైట్. మనకి కువైట్ లో మొట్టమొదటి హిందీ రేడియో ప్రసారాన్ని ప్రారంభించినట్లు కువైట్లోని భారతీయ రాయబార కార్యాలయం అయితే ప్రకటించడం జరిగింది. ఇటీవల భారతదేశం మనకి హిందీ రేడియో బ్రాడ్కాస్ట్ ను ఏ దేశంలో ప్రారంభించింది అని అడిగితే కనుక కువైట్ లో ప్రారంభించింది. నేపాల్ హోస్టెడ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ రెయిన్బో టూరిజం కాన్ఫరెన్స్ ఇన్ కాట్మాండ్. నేపాల్ మొట్టమొదటి అంతర్జాతీయ రెయిన్బో టూరిజం సమావేశాన్ని ఇటీవల కాట్మాండ్ లో అయితే నిర్వహించింది. ద భూటానీస్ గవర్నమెంట్ హోస్టెడ్ ద సస్టైనబుల్ ఫైనాన్స్ ఫర్ ద టైగర్ ల్యాండ్స్కేప్ కాన్ఫరెన్స్ ఆన్ ద ఎర్త్ డే. ఏప్రిల్ 22 రీసెంట్ గా ఎర్త్ డే జరిగింది కదా, ఆ రోజున భూటాన్ గవర్నమెంట్ అయితే ఈ ఫైనాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్ కాన్ఫరెన్స్ అయితే మనకి ఆర్గనైజ్ చేయడం జరిగింది. టు మొబిలైజ్ ద $1 billion ఓవర్ ద నెక్స్ట్ డికేడ్ ఫర్ కన్జర్వింగ్ ద టైగర్స్ అండ్ దర్ హ్యాబిటెంట్స్ అక్రాస్ ద ఏషియా. ఏషియా ఖండం అంతటా కూడా పులులు మరియు వాటి ఆవాసాలను సంరక్షించడం కోసం తదుపరి దశాబ్దంలో $1 billion ను సమీకరించడానికి భూటాన్ ప్రభుత్వం 2024లో ఎర్త్ డే రోజున టైగర్ ల్యాండ్స్కేప్ కాన్ఫరెన్స్ కోసం సస్టైనబుల్ ఫైనాన్స్ అయితే నిర్వహించింది. టైగర్ ల్యాండ్స్కేప్ కాన్ఫరెన్స్ అనేది ఇటీవల ఏ దేశం నిర్వహించింది అంటే భూటానీస్ గవర్నమెంట్ అయితే నిర్వహించడం అయితే జరిగింది.
United States Trade Representative USTR placed the India on priority watch list for IP protection. యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ యుఎస్టిఆర్ సంస్థ ఐపీ రక్షణ కోసం మనకి భారతదేశాన్ని ప్రాధాన్యత కలిగిన వాచ్ లిస్ట్ లో అయితే ఉంచడం జరిగింది. చైనా షెంజాయ్ 18 మిషన్ సెండ్స్ ద 3 astronauts టు ద టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ఫర్ 6 months టెన్యూర్. చైనా యొక్క షాంజాయ్ 18 మిషన్ ఏదైతే ఉందో దీనిని 6 నెలల కాలం కోసం టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి 3 వ్యోమగాములను అయితే చైనా సెండ్ చేయడం అయితే జరిగింది. ఓకే, షాంజాయ్ 18 మిషన్ కి సంబంధించి టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి 3 వ్యోమగాములను అయితే చైనా పంపించింది. ఇరాన్ అన్విల్స్ ద కమికేజ్ డ్రోన్ సిమిలర్ టు ద రష్యన్ ల్యాన్సెట్. ఇరాన్ దేశం రష్యన్ ల్యాన్సెట్ ఏదైతే ఉందో సేమ్ ఇటువంటి మోడల్లోనే మాదిరిగానే ఉండే కామికేజ్ డ్రోన్ అయితే ఆవిష్కరించడం జరిగింది. Iraq parliament recently passed the strengthened law criminalizing the same-sex relationship, imposing the maximum 15-year prison sentence. ఇరాక్ పార్లమెంట్ ఇటీవల కఠినమైన చట్టాన్ని అయితే ఆమోదించింది. స్వలింగ సంబంధాలను నేరంగా పరిగణించడం, గరిష్టంగా 15 ఏళ్ల జైలు శిక్ష అయితే విధించడం అనే చట్టాన్ని అయితే ఇరాక్ పార్లమెంట్ అయితే రీసెంట్ గా పాస్ చేయడం అయితే జరిగింది. అంటే ఎవరైతే సేమ్ సెక్స్ రిలేషన్షిప్ పెట్టుకుంటారో అటువంటి వాళ్ళకైతే 15 ఏళ్ల పాటు జైలు శిక్ష అనేది విధిస్తామని చెప్పి కఠినమైన మనకి చట్టాన్ని అయితే ఇరాక్ తీసుకురావడం జరిగింది. ఓవర్ ద లాస్ట్ 15 years చైనా షేర్ ఇన్ ఇండియా ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ imports has increased significantly from 21% to 30%. గత 15 సంవత్సరాల్లో భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తుల దిగుమతుల్లో చైనా వాటా గణనీయంగా 21% నుండి 30% అయితే ఇంక్రీజ్ అవడం అయితే జరిగింది. శ్రీలంక has decided to lift the ban on imports of trucks and heavy vehicles. ట్రక్కులు, భారీ వాహనాల దిగుమతులపైన శ్రీలంక గతంలో నిషేధాన్ని అయితే విధించింది. ఇప్పుడు ఆ నిషేధాన్ని అయితే ఎత్తివేయడం జరిగింది. దుబాయ్ బిగిన్స్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ వరల్డ్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్. ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ టెర్మినల్ నిర్మాణాన్ని అయితే ఇటీవల దుబాయ్ అయితే చేపట్టడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. ఇండియా aims to halt urea imports by the end of 2025 by boosting the domestic production and promoting alternative fertilizers. దేశీయ ఉత్పత్తిని పెంచడం కోసం, ప్రత్యామ్నాయ ఎరువులను ప్రోత్సహించడం కోసం 2025 చివరి నాటికి యూరియా దిగుమతుల్లో కంప్లీట్ గా నిలిపివేయాలని చెప్పి భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. మనం దిగుమతి చేసుకోవడం మానేస్తే కనుక మన దేశంలోనే మనకి వాటిని ఉత్పత్తి చేసుకోవడం కానీ లేదా ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఎరువులను చూడడం కోసం కానీ మన వాళ్ళు ట్రై చేస్తారు కాబట్టి డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. వేదాంత కంపెనీకి సంబంధించిన భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ బాల్కో ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు బి సర్టిఫైడ్ విత్ ఏఎస్ఐ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్. వేదాంతకి చెందిన బాల్కో కంపెనీ భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ మనకి ఏఎస్ఐ పనితీరు ప్రమాణంతో సర్టిఫికేట్ పొందిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా అయితే నిలిచింది. ఇండియా ఫస్ట్ ఏఐ బేస్డ్ ఫిలిం ఐరాక్. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత చిత్రం మనకి రీసెంట్ గా బాలీవుడ్ లో ట్రైలర్ అయితే లాంచ్ చేశారు ఐరాక్ చిత్రానికి. ఐఓసిఎల్ అండ్ పానాసోనిక్ పార్ట్నర్ ఫర్ ద లిథియం అయాన్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలో లిథియం అయాన్ సెల్ తయారీకి ఐఓసిఎల్ మరియు పానాసోనిక్ భాగస్వామ్యం అయితే చేసుకోవడం జరిగింది. పారాదీప్ పోర్ట్ ఒడిశా ఎమర్జ్డ్ యాజ్ ద ఇండియా టాప్ కార్గో హ్యాండ్లింగ్ పోర్ట్ ఇన్ 2023-24. ఒడిశాలోని పారాదీప్ పోర్ట్ 2023-24లో భారతదేశ టాప్ కార్గో హ్యాండ్లింగ్ పోర్టుల్లో ఒకటిగా నిలిచింది. Financial year 23-24, India defense exports surged to 21,083 crore, marking the 32.5% increase. ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో భారతదేశ రక్షణ ఎగుమతులు 32.5% పెరుగుదలతో 21,083 కోట్లకైతే పెరిగాయి. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి inaugurated the పరమవీర్ చక్ర గార్డెన్ అండ్ ఐక్యామ్ ఎగ్జిబిషన్ ఎట్ ద కంచి మహాస్వామి విద్యా మందిర్ ఇన్ తంబారం. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తంబారంలోని కంచి మహాస్వామి విద్యా మందిరంలో పరమవీర్ చక్ర ఉద్యానవనం ఐక్య ప్రదర్శన అయితే ప్రారంభించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ హోమ్ గ్రోన్ జీనీ థెరపీ ఫర్ క్యాన్సర్ అట్ ఐఐటి ముంబై ఆన్ April 4, 2024. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏప్రిల్ 4న ఐఐటి ముంబైలో క్యాన్సర్ కోసం భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ జన్యు చికిత్సను అయితే ప్రారంభించారు. Former Prime Minister Manmohan Singh retired from the Rajya Sabha on April 3rd after serving 33 years in the Indian Parliament. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు భారత పార్లమెంట్లో 33 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఏప్రిల్ 3న రాజ్యసభ నుండి పదవి విరమణ అయితే చేశారు.
DRDO is setting up the new test center in Junpur village, West Bengal. పశ్చిమ బెంగాల్లోని జూన్పూర్ గ్రామంలో DRDO కొత్త పరీక్షా కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయనుంది. India aims to boost the nuclear power capacity to 1 lakh megawatt by 2047. 2047 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని 1 లక్ష మెగావాట్లకు పెంచాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. Archaeologists from Kerala University, in collaboration with the various institutes, have unearthed a significant Harappan settlement at Padatabet in Gujarat. Okay, Padatabet in Gujarat. Kerala University కి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు వివిధ సంస్థల సహకారంతో గుజరాత్లోని పడతాబెట్లో ముఖ్యమైన హరప్పా స్థావరాన్ని అయితే కనుగొన్నారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ ప్రైవేట్లీ బిల్డ్ సబ్మీటర్స్ రెజల్యూషన్ సర్వేలెన్స్ శాటిలైట్. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ భారత్ యొక్క మొట్టమొదటి ప్రైవేట్ గా నిర్మించిన సబ్మీటర్ రెజల్యూషన్ యొక్క సర్వేలెన్స్ శాటిలైట్ ని అయితే ప్రారంభించింది. ట్రై సర్వీస్ ప్లానింగ్ కాన్ఫరెన్స్ పరివర్తన్ చింతన్ కన్వేడ్ ఇన్ ద న్యూ ఢిల్లీ ఆన్ April 8, 2024. ట్రై సర్వీస్ ప్లానింగ్ కాన్ఫరెన్స్ అయిన పరివర్తన్ చింతన్ ఏప్రిల్ 8న న్యూఢిల్లీలో అయితే సమావేశమైంది. ఇండియన్ గవర్నమెంట్ గిఫ్టెడ్ ద 35 అంబులెన్సెస్ అండ్ 66 స్కూల్ బస్సెస్ ఇన్ నేపాల్. నేపాల్లో 35 అంబులెన్స్లు 66 స్కూల్ బస్సులను అయితే మనకి భారత ప్రభుత్వం నేపాల్కి బహుమతిగా గిఫ్ట్ గా అయితే ఇచ్చింది. India and Mauritius updated their double taxation avoidance agreement, adding a principal purpose test to curb the tax evasion. మనకి డబల్ ట్యాక్స్ అంటే ద్వంద్వ పన్నుల ఎగవేత ఒప్పందం ఏదైతే ఉందో ఈ డబల్ ట్యాక్స్ అవాయిడేషన్ అగ్రిమెంట్ అనేది రెండు చోట్ల ట్యాక్స్ పే చేయకుండా మనకి ట్యాక్స్ అనేది మనకి సేవ్ చేయడం కోసం అయితే కొన్ని దేశాల మధ్యలో అయితే ఒప్పందం అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే గతంలో భారత్ మరియు మారిషస్ మధ్య అయితే ఈ ఒప్పందం అయితే జరిగింది. కాకపోతే దీన్ని సాకుగా చూసుకుని చాలా మంది కూడా ట్యాక్స్ ఎగ్గొట్టడానికి కావాలని చెప్పి దీన్ని వినియోగించుకుని అయితే మనకి మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి మనకి ద్వంద్వ పన్నుల ఎగవేత డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఒప్పందంలో కొన్ని వాటిని అయితే మనకి కొన్ని పాయింట్స్ అయితే మనకి పన్ను వేతను అరికట్టడం కోసం మనకి ప్రధాన ప్రయోజన పరిరక్షణ అయితే కొన్ని అప్డేట్స్ అయితే పాయింట్స్ అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. దీంట్లో Government sets the coal production target at 170 million tons for financial year 2025. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం 170 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అయితే నిర్దేశించింది. లాంగ్తే ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై ద అరుణాచల్ ప్రదేశ్ బై ద నైషీ ట్రైబ్. నైషీ తెగ అరుణాచల్ ప్రదేశ్ లో జరుపుకునే పండగే మనకి లాంగ్తే ఫెస్టివల్ అనేది. ఓకే, లాంగ్తే ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే అరుణాచల్ ప్రదేశ్. ఈ ఫెస్టివల్ ని ఎవరు జరుపుకుంటారంటే ఏ ట్రైబ్స్ వాళ్ళు జరుపుకుంటారంటే మనకి నైషీ ట్రైబ్స్. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్ ద స్టేట్ హ్యాస్ మేడ్ ద యూజ్ ఆఫ్ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ పెన్ మ్యాండేటరీ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2024-25. అంటే మనకి పాన్ కార్డ్ ఎలా అయితే మ్యాండేటరీ చేశారో చాలా సర్వీసెస్ కి, అలాగే ఎడ్యుకేషన్ కి సంబంధించి రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ మనకి పాన్ ఎలా అయితే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఉంటుందో అలాగే విద్యార్థులకు సంబంధించి పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ పెన్ ను కూడా వాడడం తప్పనిసరి అయితే చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ ఇనాగ్రేటెడ్ ద 2550th భగవాన్ మహావీర్ నిర్వాణ్ మహోత్సవ్ ఆన్ ద ఆస్పీషియస్ అకేషన్ ఆఫ్ మహావీర్ జయంతి ఆన్ 21st April at 10 AM at భారత మండపం న్యూఢిల్లీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2550వ భగవాన్ మహావీర్ నిర్వాణ్ మహోత్సవం అయితే మహావీర్ జయంతి శుభ సందర్భంగా ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 10 గంటలకైతే న్యూఢిల్లీలోని భారత మండపంలో అయితే ప్రారంభించడం జరిగింది. Archaeologists in Telangana have uncovered the 3 significant sites over the 200 megalithic monuments in the dense forest, a unique Iron Age megalithic site at the Oragotta and 2 rock art sites at the దమరతోగు. ఓకే, తెలంగాణలోని పురావస్తు శాస్త్రవేత్తలు 3 ముఖ్యమైన ప్రదేశాలను దట్టమైన అడవుల్లో 200 మెగాలిథిక్ స్మారక చిహ్నాలు ఊరగొట్ట వద్ద, అలాగే ప్రత్యేక ఇనుపయోగం మెగాలిథిక్ సైట్ యొక్క దమరతోగులోను 2 రాక్ ఆర్ట్ సైట్లను కూడా కనుగొనడం అయితే జరిగింది. ఓకే, ఊరగుంట అలాగే దమరతోగు అనే ప్రదేశాలు తెలంగాణలో ఆర్కియాలజిస్టులు మనకి వీటిని అయితే కనుగొన్నారు. ద మెంబర్స్ ఆఫ్ షోఫెన్ tribe, particularly vulnerable tribal group from the Great Nicobar Islands, exercised their vote for the first time in the Lok Sabha polls in the Union Territory on April 19, said the Election Commission of India. గ్రేట్ నికోబార్ దీవులకు చెందిన షొంపోన్ తెగ ఏదైతే ఉందో, ఓకే, సో షొంపోన్ తెగ మనకి ప్రత్యేకించి బలహీన గిరిజన సమూహానికి చెందిన ఈ పీవీటీజీస్ కి సంబంధించిన షొంపోన్ తెగ ఏదైతే ఉందో
ఏప్రిల్ 19న కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఈ తెగవాళ్ళు అయితే తమ ఓట్లను అయితే వినియోగించుకోవడం జరిగింది అని భారత ఎన్నికల సంఘం అయితే ప్రకటించింది. సో ఎలక్షన్స్ పరంగా మనకి ఇంపార్టెంట్ బిట్ అడిగే అవకాశం ఉంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఏ తెగ మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారో లోక్సభ ఎలక్షన్లో అంటే కనుక షోంపెన్ ట్రైబ్ అయితే వినియోగించుకోవడం జరిగింది. రాష్ట్రీయ రష్యా యూనివర్సిటీ ఇన్ గాంధీనగర్ ఇండియా సైన్ ద మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద స్టార్బర్డ్స్ ఏరోస్పేస్ ఆఫ్ ఫ్రాన్స్ టు ఇంప్రూవ్ ద ఇన్నోవేషన్ ఇన్ ద ఏరోస్పేస్ డిఫెన్స్ అండ్ హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్టార్స్. భారతదేశంలోని గాంధీనగర్లోని రాష్ట్రీయ రష్యా విశ్వవిద్యాలయం ఏరోస్పేస్ డిఫెన్స్ హోమ్లాండ్ సెక్యూరిటీ రంగాల్లో ఆవిష్కరణలు మెరుగుపరచడం కోసం ఫ్రాన్స్ కు చెందిన స్టార్బర్డ్స్ ఏరోస్పేస్ తో అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం అయితే జరిగింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ద ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్స్టిట్యుయెన్సీస్ ఇస్కాన్ పార్ట్నర్ టు ప్రొవైడ్ వొకేషనల్ ట్రైనింగ్ టు ద ట్రైబల్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ యూత్ ఇన్ ఇండియా. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ఇస్కాన్ మరియు ఎన్ఎస్డిసి ఇద్దరు కూడా గిరిజన మరియు నిరుపేద యువతలకు వృత్తి శిక్షణ అందించడం కోసం భాగస్వామ్యం టైఅప్ అయితే చేసుకోవడం జరిగింది. CSIR Council of Scientific and Industrial Research as a part of Earth Day celebrations installed and activated the India's biggest climate clock on the CSIR headquarters building in Rafi Marg, New Delhi. CSIR Council of Scientific and Industrial Research Earth Day సందర్భంగా న్యూఢిల్లీలోని రఫీ మార్గ్లోని సిఎస్ఐఆర్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ లో భారతదేశపు అతిపెద్ద క్లైమేట్ క్లాక్ అయితే ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయడం అయితే జరిగింది. ఇటీవల ఇండియాలోని బిగ్గెస్ట్ క్లైమేట్ క్లాక్ ని ఎక్కడ ఇన్స్టాల్ చేశారు అంటే కనుక సిఎస్ఐఆర్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ లో ఇన్స్టాల్ చేశారు. సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ SJVN లిమిటెడ్ లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఎట్ ద నతుపా జాక్రీ హైడ్రో పవర్ స్టేషన్ ఇన్ జాక్రీ, హిమాచల్ ప్రదేశ్. సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ భారతదేశం యొక్క మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్ లోని జక్రీలోని నత్పా జుక్రీ హైడ్రో పవర్ స్టేషన్ వద్ద అయితే ప్రారంభించడం జరిగింది. ద గవర్నమెంట్ SBI కార్డ్స్ అండ్ టెలికాస్ ఆర్ టీమింగ్ అప్ టు కంబాట్ OTP ఫ్రాడ్స్. దే ఆర్ టెస్టింగ్ ద జియో లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ టు డిటెక్ట్ సస్పీషియస్ OTP డెలివర్స్. ఓటీపీ మోసాలను ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం, SBI కార్డ్స్ అలాగే టెలికాస్ ముగ్గురు కూడా మనకి టైఅప్ అవడం జరిగింది. అనుమానాస్పద ఓటీపీ డెలివరీ ఏవైతే ఉన్నాయో, ఓటీపీస్ అనేవి వస్తున్నాయో వాటిని గుర్తించడానికి జియో లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ కోసం అయితే వీళ్ళైతే టెస్ట్ చేస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ ఇండక్టెడ్ ద ర్యాంపేజ్ మిసైల్ ఫర్ ఎన్హాన్స్ ద స్ట్రైక్ క్యాపబిలిటీస్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగే ఇండియన్ నేవీ ఇద్దరు కూడా మెరుగైన స్ట్రైక్ క్యాపబిలిటీస్ కోసం ర్యాంపేజ్ మిసైల్ అయితే మనకి యాడ్ చేయడం జరిగింది. ద మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మాహి ఈజ్ సెట్ టు హోస్ట్ ఏ స్పెషల్ కన్వెన్షన్ అండ్ కాన్ఫర్ అండ్ హానరీ డాక్టరేట్ టు కేవి కామత్. ఓకే, మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కేవి కామత్ గారికి ప్రత్యేక కాన్వికేషన్ మరియు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయడం కోసం అయితే సిద్ధంగా ఉంది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ వార్తలు చూద్దాం. HDFC Bank proposes to sell 100% stake in its subsidiary HDFC Education. HDFC Bank తన అనుబంధ సంస్థ HDFC Education లో 100% వాటాను విక్రయించాలని అయితే ప్రతిపాదించింది. HDFC యొక్క సబ్సిడరీ కంపెనీ HDFC Education లో HDFC Bank వాటాను మొత్తం కూడా విక్రయించాలని అయితే HDFC చూస్తుంది. SBI మ్యూచువల్ ఫండ్ acquires the 3% stake in the Savita Oil Technologies. మనకి SBI మ్యూచువల్ ఫండ్ సవితా ఆయిల్ టెక్నాలజీలో 3% వాటాను అయితే కొనుగోలు చేసింది. According to the RBI data, credit cards breached the 100 million mark in India. RBI డేటా ప్రకారం భారతదేశంలో క్రెడిట్ కార్డులు వినియోగం అనేది 100 మిలియన్ మార్క్ అయితే అధిగమించినట్లుగా RBI వెల్లడించింది. కర్ణాటక బ్యాంక్ సక్సెస్ఫుల్లీ కన్క్లూడెడ్ ద 600 crore క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ఆగ్మెంటింగ్ ఇట్స్ ప్లాన్డ్ క్యాపిటల్ రైజ్ ప్రోగ్రామ్. కర్ణాటక బ్యాంక్ 600 కోట్ల క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ని విజయవంతంగా ముగించింది. దాని ప్రణాళికాబద్ధమైన మూలధన సేకరణ కార్యక్రమాన్ని అయితే మనకి చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ కాంటెంప్లేటింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ టు కాంబాట్ ద ప్రొలిఫరేషన్ ఆఫ్ ఇల్లీగల్ లెండింగ్ యాప్స్. ఓకే, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్ట విరుద్ధమైన రుణాలు ఇచ్చే యాప్ల విస్తరణ ఎదుర్కోవడం కోసం డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ సంస్థ స్థాపన గురించి అయితే ఆలోచిస్తుంది. DIGITA అంటే మనకి డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ. ఓకే, సో దీని ద్వారా మనకి ఏదైతే మనకి లెండింగ్ యాప్స్ అనేవి ఈ మధ్యన బాగా ఎక్కువ పుట్టుకొచ్చాయి కదా, లోన్ యాప్స్ అనేవి,
లోన్స్ అనేవి ఇచ్చేసి మనకి తర్వాత వాళ్ళు సరిగ్గా అమౌంట్ అనేది కట్టినప్పుడు వాళ్ళని వేధించడం కానీ చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది. సో దీన్ని మనకి అరికట్టేందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని అయితే తీసుకురానుంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మెర్జ్డ్ విత్ ద ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏదైతే ఉందో ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో అయితే విలీనం చేయబడుతుంది. The Competition Commission of India has approved the Axis Bank acquisition of a stake in the Max Life Insurance. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లో యాక్సిస్ బ్యాంక్ వాటాను కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపడం జరిగింది. కెనరా బ్యాంక్ ఇంట్రడ్యూస్ ద కెనరా హీల్ అడ్రసింగ్ ద హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ అండ్ కెనరా ఏంజల్ ఏ టైలెట్ సేవింగ్ అకౌంట్ ఫర్ ఉమెన్ విత్ యూనిక్ బెనిఫిట్స్. ఓకే, కెనరా బ్యాంక్ మనకి కెనరా హీల్ అని చెప్పి హెల్త్ కేర్ ఖర్చులను పరిష్కరించడం కోసం ఒకటి, అలాగే కెనరా ఏంజల్ అని చెప్పి మహిళల కోసం ప్రత్యేకంగా ఒక పొదుపు ఖాతా సేవింగ్స్ ఖాతాను అయితే మనకి కెనరా బ్యాంక్ అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఆర్బీఐ మానిటరీ పాలసీ. ఓకే, ఫస్ట్ బైమంత్లీ మానిటరీ పాలసీని అయితే మనకి ఏప్రిల్లో విడుదల చేయడం జరిగింది. రేట్స్ ఏవి కూడా చేంజ్ చేయలేదు. రెపో రేట్ 6.50, స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ ఎస్టీఎఫ్ 6.25, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 6.75, బ్యాంక్ రేట్ 6.75, ఫిక్స్డ్ రివర్స్ రెపో రేట్ 3.35. ఓకే, అలాగే సిఆర్ఆర్ 4.50, ఎస్ఎల్ఆర్ 18% గా అయితే ఉంచడం జరిగింది. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఇంట్రడ్యూస్ ద విర్చువల్ ఏటీఎం ఫెసిలిటీ ఇన్ కొలాబరేషన్ విత్ ద పేమార్ట్ ఇండియా. మనకి పేమార్ట్ ఇండియా సహకారంతో జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ విర్చువల్ ఏటీఎం సదుపాయాన్ని అయితే పరిచయం చేసింది. The Reserve Bank of India has imposed the monetary penalties on 2 financial institutes, IDFC First Bank and LIC Housing Finance, for non-compliance with the various regulations. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల 2 ఆర్థిక సంస్థలు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మరియు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ రెండింటిపైన కూడా ద్రవ్య జరిమానాలు అయితే విధించడం జరిగింది. సిడ్బీ పార్ట్నర్ విత్ ద కర్మా లైఫ్ టు ఆఫర్ ద మైక్రో లోన్స్ ఫర్ ద జిగ్ వర్కర్స్. సో జిగ్ వర్కర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జొమాటో ఈ ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటారు కదా, లేదా ర్యాపిడో కానీ ఇటువంటి వాళ్ళని ఫ్రీలాన్సర్స్ ఉంటూ ఉంటారు కదా, ఆ టైప్ కానీ అటువంటి వాళ్ళందరినీ కూడా గిగ్ వర్కర్స్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ మైక్రో లోన్స్ అందించడం కోసం ఈ గిగ్ వర్కర్స్ కి కర్మా లైఫ్ అనే సంస్థతో సిడ్బీ అయితే భాగస్వామ్యం అయితే చేసుకుంది. ప్రధానమంత్రి ముద్రా యోజన పిఎంఎంవై లోన్ సర్జ్ ద పాస్ట్ 5 lakh crore మార్క్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఇచ్చే రుణాలు ఏవైతే ఉంటాయో 2024 ఆర్థిక సంవత్సరంలో ఆ రుణాలు అనేవి 5 లక్షల కోట్ల మార్కును అయితే అధిగమించడం జరిగింది. ఐసిఐసిఐ లంబార్డ్ పార్ట్నర్ విత్ ద పాలసీ బజార్ టు ఎక్స్పాండ్ ద ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్. ఐసిఐసిఐ లంబార్డ్ సంస్థ బీమా పంపిణీని విస్తరించేందుకు గాను పాలసీ బజార్ తో అయితే భాగస్వామ్యం చేసుకుంది. HDFC Bank became the first private bank to open the branch in the Kavarthi Island in the Lakshadweep Union Territory. Okay, HDFC Bank ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఏదైతే ఉందో కవర్తి ద్వీపం లక్షద్వీప్ లో బ్రాంచ్ ప్రారంభించిన మొట్టమొదటి ప్రైవేట్ బ్యాంక్ అయితే అవతరించింది. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి, లక్షద్వీప్ లో మనకి బ్యాంక్ ను ఓపెన్ చేసిన మొట్టమొదటి ప్రైవేట్ బ్యాంక్. ఓకే, ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్ టు ఓపెన్ ద బ్రాంచ్ ఇన్ ద లక్షద్వీప్ అని అడిగితే కనుక మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఓపెన్ చేశారంటే మనకి లక్షద్వీప్ లోని కవర్తి ఐలాండ్ లో అయితే ఓపెన్ చేయడం జరిగింది. నియో బ్యాంక్ రివల్ట్ ఇండియా రిసీవ్స్ ద ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ ద ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ లైసెన్స్ ఫ్రమ్ ద ఆర్బీఐ. నియో బ్యాంక్ రివల్ట్ ఇండియాకు ప్రీపెయిడ్ చెల్లింపు సాధనల కోసం ఆర్బీఐ నుండి లైసెన్స్ అయితే మనకి లభించడం జరిగింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ హ్యాస్ సర్వీస్ ఛార్జ్ ఫర్ ద ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ట్రాన్సాక్షన్స్ దట్ ఎక్సీడ్ దట్ ప్రీ లిమిట్. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఉచిత పరిమితిని మించిన ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ యొక్క లావాదేవీలను సర్వీస్ ఛార్జీలను అయితే కలిగి అయితే ఉంది. ఇండియా మార్టగేజ్ గ్యారంటీ కార్పొరేషన్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ ద బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఇంట్రడ్యూస్ ద మార్టగేజ్ గ్యారంటీ బ్యాక్డ్ హోమ్ లోన్ ప్రొడక్ట్స్. ఇండియా మార్టగేజ్ గ్యారంటీ కార్పొరేషన్ తనఖా గ్యారంటీ మద్దతు గల హోమ్ లోన్ ఉత్పత్తులను పరిచయం చేయడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను అయితే ప్రవేశించింది. LIC increases the equity stake in Hindustan Unilever over the 5%. హిందుస్థాన్ యూనిలీవర్ లో LIC ఈక్విటీ వాటాను 5% అయితే పెంచడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాన్ ఆన్ బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్ యాప్ స్ట్రెంథెనింగ్ ద మెజర్స్ అగైన్స్ ద సైబర్ ఫ్రాడ్స్. ఓకే, సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్న కారణంగా బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క వరల్డ్ యాప్ ఏదైతే ఉందో దీనిపైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే నిషేధం అయితే విధించడం జరిగింది. మోసానికి వ్యతిరేక చర్యలను బలోపేతం చేయడం కోసం గాను ఆర్బీఐ నిర్ణయం అయితే తీసుకుంది. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లాంచ్డ్ ద ఎన్సిఎంసి ఎనేబుల్డ్ డెబిట్ అండ్ ప్రీపెయిడ్ కార్డ్స్. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఎన్సిఎంసి ఎనేబుల్డ్ డెబిట్ మరియు ప్రీపెయిడ్ కార్డులు అయితే ప్రారంభించడం జరిగింది.
As of April 24, 2024, the Reserve Bank of India has increased the minimum capital requirement for the asset reconstruction companies from 1000 crores to 300 crore rupees. ఏప్రిల్ 24 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఏఆర్ఈఎస్ కంపెనీస్ కి కనీస మూలధన అవసరాన్ని 100 కోట్ల నుండి 300 రూపాయలకి అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ముఖ్యంగా బ్యాంకింగ్ న్యూస్ అయితే ఫోకస్ చేయండి ఎక్కువగా. 100 crores అంతకు ముందు లిమిట్ ని 300 crores కి అయితే ఇంక్రీజ్ చేశారు. Indus India Bank has collaborated with the climate tech company Circulatory Innovation Hub (CAH) to successfully execute the Reserve Bank of India's programmable central bank digital currency pilot program. ఇండస్ ఇండియా బ్యాంక్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామబుల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రోగ్రామ్ లో భాగంగా విజయవంతంగా అమలు చేయడం కోసం క్లైమేట్ టెక్ కంపెనీ అయిన సర్క్యులారిటీ ఇన్నోవేషన్ హబ్ కంపెనీతో కలిసి అయితే టైఅప్ చేసుకోవడం అయితే జరిగింది. RBI guidelines for voluntary transition of small finance banks to universal banks. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యూనివర్సల్ బ్యాంక్స్ గా కన్వర్ట్ అయ్యేందుకు గాను వాలంటరీగా ట్రాన్సాక్షన్ చెందేందుకు గాను కొన్ని గైడ్లైన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రతి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఈ విధంగా మారడానికి అవకాశం ఉండదు. బట్ వాటికి కొన్ని క్రైటీరియాస్ అయితే మనకి ఆర్బీఐ అయితే చెప్పింది. ఆ క్రైటీరియాస్ ఏంటి అంటే మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ మస్ట్ మీట్ ద స్ట్రెంథెన్ క్రైటీరియా ఇంక్లూడింగ్ ద మినిమం నెట్వర్త్ ఆఫ్ 1000 crores. మినిమం ఆ కంపెనీస్ యొక్క స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క నెట్వర్త్ అనేది 1000 కోట్లు అయితే పైన ఉండాలి. అలాగే సస్టైన్ ప్రాఫిటబిలిటీ ఓవర్ ద లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్. ఓకే, అలాగే లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్ గా మనకి ప్రాఫిటబుల్ లో ఉండాలి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఆర్ రేషియోస్ కానీ డైవర్స్ లోన్ పోర్ట్ఫోలియో కానీ ఓకే ఎన్పిఎస్ రేషియోస్ బాగుండాలి. అలాగే డైవర్సిఫైడ్ లోన్ పోర్ట్ఫోలియో అంటే మనకి కొన్ని బ్యాంక్స్ ఉన్నాయంటే అవి కేవలం మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ కి మాత్రమే లోన్స్ ఇస్తూ ఉంటాయి. కొంతమంది బ్యాంక్స్ అయితే కొన్ని ప్రత్యేకంగా కొంతమంది ఓన్లీ హోమ్ లోన్స్, కొంతమంది ఓన్లీ గోల్డ్ లోన్స్, అలా పర్టికులర్ గా ఒకే దాని మీద ఎక్కువగా లోన్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటారు ఒకే కేటగిరీ టైప్. అలా కాకుండా డైవర్సిఫైడ్ లోన్ పోర్ట్ఫోలియో అంటే కొన్ని బ్యాంక్స్ మనకి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోని కలిగి ఉంటాయి. అంటే కొంత లోన్స్ లో ఆ బ్యాంక్ ఉన్న మొత్తం లోన్స్ లో కొంత పర్సంటేజ్ అనేది మనకి మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ కి ఇస్తే, కొన్ని లోన్స్ అనేవి పెద్ద బ్యాంక్స్ పెద్ద కంపెనీస్ కి, కొన్ని అయితే హోమ్ లోన్స్, ఇలా డైవర్సిఫైడ్ అయితే అయ్యి ఉండాలి పోర్ట్ఫోలియో అనేది. అలాగే ఎడిషనల్లీ లిస్టెడ్ స్టాటస్ అండ్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ స్టాట్యుటరీ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఫర్ అట్లీస్ట్ 5 years. ఓకే, మనకి స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎన్ఎస్సి బిఎస్సి లో లిస్ట్ అయి ఉండాలి. లాస్ట్ 5 years గా కూడా మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉండాలి. ఈ రూల్స్ అన్నిటికీ కూడా మనకి ఫాలో అయ్యి మనకి ఈ క్రైటీరియన్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యూనివర్సల్ బ్యాంక్ మారే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. ఓకే, ఖచ్చితంగా 1000 కోట్లు నికర విలువ అయితే ఖచ్చితంగా ఉండాలి. 2 ఆర్థిక సంవత్సరాల స్థిరమైన లాభదాయకత కలిగి ఉండాలి. తక్కువ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ రేషియోస్ అయితే ఉండాలి. వైవిధ్యభరితమైన లోన్ పోర్ట్ఫోలియో సహా కఠినమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అదనంగా గుర్తించబడిన స్టాక్ ఎక్స్చేంజ్ లో జాబితా చేయబడి 5 సంవత్సరాల పనితీరు యొక్క సంతృప్తికర ట్రాక్ రికార్డ్ అయితే కలిగి ఉండాలి. ఇవన్నీ ఫాలో అయితే కనుక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యూనివర్సల్ బ్యాంక్ గా మారడానికి అయితే ఆర్బీఐ అయితే అవకాశం అయితే కల్పిస్తుంది. నెక్స్ట్ ఏప్రిల్లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా వార్తలు చూద్దాం. మతబారి పేరా ప్రసాద్, Rignai Pachara Textiles and Risa gets the geographical indication tag from Tripura. మతబారి పేరా ప్రసాద్, Rignai Pachara Textiles అలాగే రీసా ఇవన్నీ కూడా త్రిపుర రాష్ట్రం నుండి భౌగోళిక సూచిక ట్యాగ్ జిఏ ట్యాగ్ అయితే పొందడం జరిగింది. వెబ్సైట్ బూత్ రప్తా లాంచ్డ్ బై పంజాబ్ స్టేట్ ఫర్ ఎలక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఎన్నికల సంబంధిత సమాచారం కోసం బూత్ రప్తా అనే వెబ్సైట్ ను మనకి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ has the most geographical indication certified products in India with 69 including the 36 handicrafts. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈ భౌగోళిక సూచిక జిఏ ట్యాగ్లు ఎక్కువ ఉన్న సర్టిఫైడ్ చేయబడిన రాష్ట్రంగా నిలిచింది. అత్యధికంగా మనకి సర్టిఫైడ్ ఉత్పత్తులను 69 అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కలిగి ఉంది. 69లో 36 హస్తకళలు అయితే ఉండడం జరిగింది. Bundelkhand region in Uttar Pradesh, locally known as the Katia Gehu, has been granted the prestigious geographical indication tag. Okay, Uttar Pradesh లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో స్థానికంగా ఉన్న కతియా గేహు అనే పిలువబడే ఏదైతే ఉందో దీనికి ప్రతిష్టాత్మక భౌగోళిక సూచిక ట్యాగ్ అయితే లభించింది. Chitrakoot stunning glass skywalk bridge started in the Uttar Pradesh near the Tulsi waterfalls in Chitrakoot district. చిత్రకూట్ యొక్క అద్భుతమైన గ్లాస్ స్కైవాక్ వంతెన ఉత్తరప్రదేశ్ లో చిత్రకూట్ జిల్లాలో తులసి జలపాతం సమీపంలో అయితే ప్రారంభించబడింది. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల has installed a new type of bridge that is hybrid bridge that is the first of its kind to be approved by the BCCI.
హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో కొత్త రకం పిచ్ అయిన హైబ్రిడ్ పిచ్ ను ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. ఇది బీసీసీఐ చేత ఆమోదించబడిన వాటిలో మొట్టమొదటి పిచ్గా అయితే నిలవడం జరిగింది. సో ఇటీవల హైబ్రిడ్ పిచ్ ని ఎక్కడ ఇన్స్టాల్ చేశారు అంటే కనుక హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. మధ్యప్రదేశ్ లీడ్స్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెంటర్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. కేంద్రం యొక్క గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అమల్లో మధ్యప్రదేశ్ అయితే ముందుంటుంది. 34th సింగ్ కిహ్లాంగ్ ఫెస్టివల్ కంక్లూడ్స్ ఇన్ వాహియాజర్ మేఘాలయ. 34వ సింగ్ కిహ్లియాజ్ ఉత్సవం మేఘాలయలోని వాహియారాజ్లో అయితే జరగడం జరిగింది. సో ఈ సింగ్ కిహ్లాగ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుపుకుంటారంటే మేఘాలయ స్టేట్ లో జరుపుకుంటారు. త్రిశూర్ పూరం ఈజ్ ఎ యాన్యువల్ హిందూ ఫెస్టివల్ దట్ టేక్ ప్లేస్ ఇన్ త్రిశూర్ కేరళ. ఓకే, మనకి త్రిశూర్ పూరం అనే పండగని ఎక్కడ జరుపుకుంటారంటే కేరళలోని త్రిశూర్లో అయితే జరుపుకుంటారు. ఇది మనకి హిందూ దేవాలయ పండగ. ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు లాంచ్డ్ ద 3-day సర్వే ఆఫ్ నీలగిరి తార్. ఓకే, మనకి తమిళనాడు ప్రభుత్వం నీలగిరి తార్ పై 3 రోజుల సర్వేని అయితే ప్రారంభించింది. ఐఐటి గౌహతి ఇంట్రడ్యూస్ ద ఇన్నోవేటివ్ 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్. ఓకే, వినూత్న 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ ను ఐఐటి గౌహతి అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ నెలలో ఉన్న మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. The Manohar International Airport in Mopa, Goa has become the 14th airport in India to launch the Digi Yatra system. గోవాలోని మొపాలో ఉన్న మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయంకు డిజి యాత్ర వ్యవస్థను ప్రారంభించిన భారతదేశంలో 14వ విమానాశ్రయంగా మారింది. 1111-year-old John Alfred Tinniswood from England is the world new oldest man. మనకి 114 సంవత్సరాల ఓల్డెస్ట్ మ్యాన్ చనిపోయారని చెప్పి మనం న్యూస్ లో చూసాం కదా. సో మనకి అతను చనిపోవడంతో మనకి నెక్స్ట్ ఇంకో పర్సన్ వరల్డ్ ఓల్డెస్ట్ పర్సన్ గా మనకి గుర్తించాలి కాబట్టి ఇంగ్లాండ్ కి చెందిన 111 ఏళ్ల జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్వుడ్ ను ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా అయితే గుర్తించడం జరిగింది. మిరాజ్ ఇన్ మహారాష్ట్ర సంగ్లీ డిస్ట్రిక్ట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ క్రాఫ్ట్‌మ్యాన్‌షిప్ ఇన్ మేకింగ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పర్టికులర్లీ సితార్ అండ్ తాన్పురాస్ గాట్ ద జిఏ ట్యాగ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని మిరాజ్ సంగీత వాయిద్యాలు తయారు చేయడంలో నైపుణ్యానికి అయితే ఈ మిరాజ్ ప్రదేశం అయితే మనకి ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా వీళ్ళు సితార్ మరియు తాన్పూర్లు అయితే తయారు చేస్తూ ఉంటారు. వీటికి భౌగోళిక సూచిక జిఏ ట్యాగ్ అయితే లభించింది. గాంగోర్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ రాజస్థాన్. రాజస్థాన్ లో గాంగోర్ పండుగను అయితే జరుపుకుంటారు. సో ఈ గాంగోర్ పండుగని ఎక్కడ జరుపుకుంటారు అంటే మనకి రాజస్థాన్ రాష్ట్రంలో జరుపుకుంటారు. అలాగే సెకండ్ ఎడిషన్ ఆఫ్ జనకపూర్ధం కల్చరల్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ నేపాల్. రెండవ ఎడిషన్ మనకి జనకపూర్ధం యొక్క రెండవ ఎడిషన్ సాంస్కృతిక ఉత్సవం అనేది నేపాల్ దేశంలో అయితే నిర్వహించబడింది. సిట్రోయాన్ బికమ్ ద ఫస్ట్ మల్టీనేషనల్ కార్ మేకర్ టు ఎక్స్పోర్ట్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్రమ్ ఇండియా. సిట్రోయాన్ కంపెనీ భారతదేశం నుండి ఎలక్ట్రిక్ వెహికల్ ఎగుమతి చేసే మొట్టమొదటి బహుళజాతి కార్ మేకర్ కంపెనీగా అయితే నిలిచింది. వారణాసి తిరంగా బర్ఫీ అండ్ దాలియా ముర్ఫీ మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ రిసీవ్డ్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్. ఓకే, మనకి వారణాసికి సంబంధించిన తిరంగా బర్ఫీ అలాగే దాలువా మూర్తి మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ రెండింటికి కూడా భౌగోళిక సూచిక ట్యాగ్ ఓకే జిఏ ట్యాగ్ అయితే లభించాయి. నెక్స్ట్ ఏప్రిల్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. ఫస్ట్ ఏప్రిల్ ఉత్కల్ దివాస్. ఉత్కల్ దివాస్ ని ఒడిస్సా డే అని కూడా పిలుస్తారు. ఉత్కల్ దివాస్ లేదా ఒడిస్సా రాష్ట్ర దినాన్ని 1 ఏప్రిల్ జరుపుకుంటాం. అలాగే 1 ఏప్రిల్ ఆర్బీఐ ఫౌండేషన్ డే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే రీసెంట్ గా జరపడం జరిగింది. రీసెంట్ గా జరిగిన డే అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 90th ఇయర్ ఓకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు ప్రారంభించారు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఏప్రిల్ 1, 1934 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఇప్పుడు స్థాపించబడింది కాబట్టి 2024కి 90 సంవత్సరాలు అయితే కంప్లీట్ అవడం జరిగింది. రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు కూడా మనకి ఈ ఫౌండేషన్ లో మనకి ప్రెజెంటేషన్ అనేది మనకి మీటింగ్ లో మాట్లాడడం కూడా అయితే జరిగింది. కాబట్టి 90th ఇయర్ కాబట్టి ఇంపార్టెంట్. అలాగే 2 ఏప్రిల్ వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని 2 ఏప్రిల్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఎంపవరింగ్ ఆర్టిస్టిక్ వాయిసెస్. అలాగే 1 నుండి 7 ఏప్రిల్ దాకా ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్ అంధత్వ నివారణ వారోత్సవాన్ని 1 నుండి 7 ఏప్రిల్ దాకా జరుపుకుంటాం. అలాగే 4 ఏప్రిల్ ఇంటర్నేషనల్ మైన్ అవేర్నెస్ డే అంతర్జాతీయ గని అవగాహన దినోత్సవాన్ని 4 ఏప్రిల్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ప్రొటెక్టింగ్ లైవ్స్ బిల్డింగ్ పీస్. 5 ఏప్రిల్ నేషనల్ మ్యారిటైమ్ డే జాతీయ సముద్ర తీర దినోత్సవాన్ని 5 ఏప్రిల్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి నావిగేటింగ్ ద ఫ్యూచర్ సేఫ్టీ ఫస్ట్. 5th ఏప్రిల్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోసైన్స్ అంతర్జాతీయ మనశ్శాస్త్ర దినోత్సవాన్ని 5 ఏప్రిల్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ప్రమోటింగ్ ఏ కల్చర్ ఆఫ్ పీస్ విత్ లవ్ అండ్ కోసైన్స్.
6 ఏప్రిల్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్, అభివృద్ధి కోసం శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని 6 ఏప్రిల్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి స్పోర్ట్స్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ పీస్ఫుల్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీస్. 6 ఏప్రిల్ ఈ సంవత్సరం జాతీయ చేతిలో తయారు చేసిన దినోత్సవం అంటే నేషనల్ హ్యాండ్మేడ్ డే అయితే జరుపుకోవడం జరిగింది. కాకపోతే ఇది ఎగ్జాక్ట్ గా ఎప్పుడు జరుపుకుంటాం అంటే ఏప్రిల్ నెలలో వచ్చే ఫస్ట్ సాటర్డే, ఏప్రిల్ నెలలో వచ్చే మొదటి శనివారం ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజున నేషనల్ హ్యాండ్మేడ్ డే, జాతీయ చేతితో తయారు చేసిన వస్తువుల దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. థీమ్ వచ్చేసరికి బై ఏ హ్యాండ్మేడ్ ప్రొడక్ట్. 6th ఏప్రిల్ నేషనల్ లైబ్రరీ డే, జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని 6 ఏప్రిల్ జరుపుకుంటాం. అలాగే 7 ఏప్రిల్ వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని 7 ఏప్రిల్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి మై హెల్త్ మై రైట్. నెక్స్ట్ 10th ఏప్రిల్ వరల్డ్ హోమియోపతి డే, ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి హోమియో పరివార్, వన్ హెల్త్ వన్ ఫ్యామిలీ. 11th ఏప్రిల్ నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే, జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని 11 ఏప్రిల్ అయితే జరుపుకుంటాం. 11 ఏప్రిల్ వరల్డ్ పార్కిన్సన్ డే, ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవం, ఒక డిసీజ్ ఇది. ఈ డేని 11 ఏప్రిల్ జరుపుకుంటాం. అలాగే 12 ఏప్రిల్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, మానవ అంతరిక్ష విమానాల అంతర్జాతీయ దినోత్సవాన్ని 12 ఏప్రిల్ అయితే జరుపుకుంటాం. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ 14న వరల్డ్ చాగోస్ డిసీజ్ డే, ప్రపంచ చాగోస్ వ్యాధి దినోత్సవాన్ని అయితే ఏప్రిల్ 14న ప్రపంచ ఆరోగ్య సంస్థ జరుపుతుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి టాక్లింగ్ చాగోస్ డిసీజ్, డిటెక్ట్ ఎర్లీ అండ్ కేర్ ఫర్ లైఫ్. 13 ఏప్రిల్ జలియన్ వాలాబాగ్ మాస్కర్, ఓకే, 105వ యానివర్సరీ, 105వ వార్షికోత్సవం జలియన్ వాలాబాగ్ యొక్క ఊచకోతకు సంబంధించి ఈ సంవత్సరం అయితే జరిగింది. జలియన్ వాలాబాగ్ ఉదంతం అనేది ఏప్రిల్ 13, 1919లో అయితే మనకి జరిగింది. 14 ఏప్రిల్న అంబేద్కర్ జయంతి, 133వ అంబేద్కర్ జయంతిని మనకి 14 ఏప్రిల్ అయితే జరపడం జరుగుతుంది. నెక్స్ట్ 13th ఏప్రిల్ ఇంటర్నేషనల్ టర్బన్ డే, అంతర్జాతీయ తలపాక దినోత్సవాన్ని 13 ఏప్రిల్ జరుపుకుంటాం. అలాగే 14 ఏప్రిల్ వరల్డ్ క్వాంటమ్ డే, ప్రపంచ క్వాంటమ్ దినోత్సవాన్ని 14 ఏప్రిల్ అయితే జరుపుకుంటాం. అలాగే 15 ఏప్రిల్ వరల్డ్ ఆర్ట్ డే, ప్రపంచ కళా దినోత్సవాన్ని 15 ఏప్రిల్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఏ గార్డెన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కల్టివేటింగ్ కమ్యూనిటీ త్రూ ఆర్ట్. అలాగే 16 ఏప్రిల్న వరల్డ్ వాయిస్ డే, ప్రపంచ వాయిస్ దినోత్సవాన్ని 16 ఏప్రిల్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఎడ్యుకేట్ అండ్ సెలబ్రేట్. 16 ఏప్రిల్న సేవ్ ద ఎలిఫెంట్ డే, ఏనుగుల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. 17 ఏప్రిల్న వరల్డ్ హిమోఫోలియా డే, ప్రపంచ హిమోఫోలియా దినోత్సవాన్ని 17 ఏప్రిల్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఈక్విటబుల్ యాక్సెస్ ఫర్ ఆల్, రికగ్నైజింగ్ ఆల్ బ్లీడింగ్ డిజార్డర్స్. 18th ఏప్రిల్ వరల్డ్ హెరిటేజ్ డే, ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని 18 ఏప్రిల్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి డిస్కవర్ అండ్ ఎక్స్పీరియన్స్ డైవర్సిటీ. 19 ఏప్రిల్ వరల్డ్ లివర్ డే, ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని అయితే 19 ఏప్రిల్ జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ కీప్ యువర్ లివర్ హెల్దీ అండ్ డిసీజ్ ఫ్రీ. నెక్స్ట్ వరల్డ్ సర్కస్ డే, ప్రపంచ సర్కస్ దినోత్సవాన్ని ఈ సంవత్సరం అయితే 20 ఏప్రిల్ జరుపుకోవడం జరిగింది. బట్ యాక్చువల్ గా అయితే 3rd సాటర్డే ఆఫ్ ఏప్రిల్, ఏప్రిల్ నెలలో వచ్చే 3వ శనివారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున మనకి ఈ డేని అయితే ఎగ్జాక్ట్ గా జరుపుకోవడం అయితే జరుగుతుంది. అలాగే 21 ఏప్రిల్న నేషనల్ సివిల్ సర్వీస్ డే, జాతీయ సివిల్ సర్వీస్ దినోత్సవాన్ని 21 ఏప్రిల్ అయితే జరుపుకుంటాం. నెక్స్ట్ 21 ఏప్రిల్ వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డే, ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవాన్ని కూడా మనకి 21 ఏప్రిల్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 22nd ఏప్రిల్న ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే, అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే అయితే 22 ఏప్రిల్న జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ఎర్త్ డే అనేవారు ఇప్పుడు రీసెంట్ గా మదర్ ఎర్త్ డే అయితే పిలవడం జరుగుతుంది. థీమ్ వచ్చేసరికి ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్. అలాగే 23 ఏప్రిల్ వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే, ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. బుక్ అండ్ కాపీరైట్ అంటే బి అంటే 2, సి అంటే 3 కదా, 23 అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. అలాగే ఏప్రిల్ 23 హనుమాన్ జయంతిని అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 24 ఏప్రిల్ నేషనల్ పంచాయతీరాజ్ డే, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని 24 ఏప్రిల్ అయితే జరుపుకుంటాము. 24 ఏప్రిల్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ మల్టీరలిజం అండ్ డిప్లొమసీ ఫర్ పీస్, శాంతి కోసం బహుళ పార్శ్వవాదము మరియు దౌత్యం యొక్క అంతర్జాతీయ దినోత్సవాన్ని కూడా 24 ఏప్రిల్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. 24 నుండి 30 ఏప్రిల్ దాకా వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్, ప్రపంచ ఇమ్యునైజేషన్ వారోత్సవాన్ని అయితే 24 నుండి 30 ఏప్రిల్ దాకా అయితే జరపడం జరిగింది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి హ్యూమన్లీ పాసిబుల్ ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్.
25 ఏప్రిల్ వరల్డ్ మలేరియా డే, ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని 25 ఏప్రిల్ జరుపుకోవడం జరుగుతుంది. థీమ్ వచ్చేసరికి యాక్సలరేట్ ద ఫైట్ అగైనెస్ట్ మలేరియా ఫర్ ఏ మోర్ ఈక్విటబుల్ వరల్డ్. అలాగే 25 ఏప్రిల్న మనకి ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ గర్ల్స్ ఇన్ ఐసీటీ డే, ప్రపంచ అంతర్జాతీయ గర్ల్స్ దినోత్సవం ఐసీటీ డే అనేది 25 ఏప్రిల్ ఈ సంవత్సరం అయితే జరిగింది. కానీ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇది 4th థర్స్డే ఆఫ్ ఏప్రిల్, అంటే ఏప్రిల్ ఎప్పుడైతే 4వ గురువారం వస్తుందో ఆ రోజున మాత్రమే ఈ డేని అయితే జరపడం జరుగుతుంది. థీమ్ వచ్చేసరికి లీడర్షిప్. 25 ఏప్రిల్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ డే, అంతర్జాతీయ ప్రతినిధుల దినోత్సవాన్ని 25 ఏప్రిల్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ 23 ఏప్రిల్న మణిపూర్కి చెందిన కాంగ్జోమ్ డే, మణిపూర్ కాంగ్జోమ్ డేని కూడా ఏప్రిల్ 23 అయితే జరుపుకుంటాము. ఏప్రిల్ 26న ఇంటర్నేషనల్ చెర్నోబిల్ డిజాస్టర్ రిమెంబరెన్స్ డే, అంతర్జాతీయ చెర్నోబిల్ విపత్తు రిమెంబరెన్స్ దినోత్సవాన్ని 26 ఏప్రిల్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. 26 ఏప్రిల్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే, ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని 26 ఏప్రిల్ అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఐపీ అండ్ ద ఎస్టీజీస్, బిల్డింగ్ అవర్ కామన్ ఫ్యూచర్ విత్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. 27 ఏప్రిల్ వరల్డ్ వెటర్నరీ డే, ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని 27 ఏప్రిల్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి వెటర్నేరియన్స్ ఆర్ ఎసెన్షియల్ హెల్త్ వర్కర్స్. 28 ఏప్రిల్ వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్, పని వద్ద భద్రత మరియు ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవాన్ని 28 ఏప్రిల్ అయితే జరుపుకుంటాం. 29 ఏప్రిల్ ఇంటర్నేషనల్ డాన్స్ డే, అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని 29 ఏప్రిల్ అయితే జరుపుకుంటాం. 29 ఏప్రిల్ ఆల్రెడీ చూసాం కదా. నెక్స్ట్ 30 ఏప్రిల్ ఆయుష్మాన్ భారత్ దివాస్, ఆయుష్మాన్ భారత్ దివాస్ ని 30 ఏప్రిల్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఇంటర్నేషనల్ జాజ్ డే, అంతర్జాతీయ జాజ్ దినోత్సవాన్ని అయితే 30 ఏప్రిల్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇది మనకి ఏప్రిల్ టోటల్ మంత్ లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. జనరల్ గా ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అనేవి సపరేట్ గా అప్లోడ్ చేసామండి ఎవ్రీ మంత్ కూడా. బట్ ఈసారి నుండి ఈ వీడియోలోనే మిక్స్ చేసి మీకు ఫుల్ వీడియోలోనే మనకి ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ కూడా ఇక్కడ నుండి అయితే మిక్స్ అయితే వస్తాయి. ఇదైతే గమనించండి. అలాగే పీడిఎఫ్ ఎవరికైనా కావాలంటే కనుక లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్ లోకి వెళ్ళి బండిల్ పీడిఎఫ్ సెషన్ లో ఉంటుంది, అక్కడ నుండి మీరు చెక్ చేయొచ్చు. మంత్లీ పీడిఎఫ్స్ అన్ని కూడా అక్కడైతే అందుబాటులో ఉంటాయి. ప్రెసెంట్ డిస్కౌంటెడ్ ప్రైస్ లో కూడా నడుస్తుంది, ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అందులో కూడా ఫాలో అయితే అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.